హలో అండి. ఫస్ట్ మా టైగర్తో ఆట ఇంతసేపు నన్ను కొడుతుంది. అన్న తింటుంటేనైతే వచ్చి నా బిడ్డని తరిమింది. నన్ను రా నీకెంత రా నా కాడికి రా. అందరిని అయితే ఉరికిలాడిస్తుంది నా బిడ్డని, నా మనమని అయితే. మనిషి మీదకైతే వస్తాంలే బాగా. మా టైగర్ అయితే మస్తు టైగర్ అండి. ఏ లగ్నం టైగర్ అని పెట్టినామో అమ్మవారు కూడా అది బుట్టిచ్చేసినాను. ఈరోజు మామిడి పండు అండి. వచ్చేసిన ల్యాండ్కి ఈరోజు 20 days అయింది. 20 days తర్వాత ఎక్కడ వస్తున్నావు మా ఎండనే వస్తూనే లేదు. ఇదే అండి ఏంటంటే మేము ఎప్పుడు చెప్పేది అదే, ఈ రోజుని మంచిగా కంప్లీట్గా ఎంజాయ్ చేయండి. అది ఏదైనా సరే మీకు హ్యాపీ మూమెంట్ అనిపిస్తే కంప్లీట్గా ఆ రోజుని ఎంజాయ్ చేయాలి. ఒకసారి జరిగిపోయిన రోజులు మళ్ళీ ఎప్పటికీ రావు. అది అమ్మతో అయినా, తమ్ముడితో అయినా, నాన్నతో అయినా, పిల్లలతో అయినా, ఆఖరికి హస్బెండ్తో అయినా. ఈ మూమెంట్ ఇదే. ఇంకా రేపు అంటారా, ఇప్పుడు నిజానికి ఏమైంది, మంచిగా రావచ్చు కానీ ఎండలని కొన్నా, పండ్లని కొన్నా, పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ట్రిప్పులు ఎందుకు వచ్చింది తెలుసా? పచ్చడికాయలకు వచ్చింది నా బిడ్డ. అట్లా మనము పరిస్థితుల్ని బట్టి మారిపోతాము. జరిగిపోయిన రోజులు ఇంకెప్పటికీ తిరిగి రావు. ఉన్న మూమెంట్ని ఖచ్చితంగా లైఫ్లో ఎంజాయ్ చేయండి. ప్రతి మూమెంట్ని, మీకు నచ్చిన మూమెంట్ని పక్కా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేయండి. ఈ చెట్టుకి ముదిరున్నాయమ్మా, మళ్ళీ టిప్పులు అవి వస్తాయి. ఇంకా ఇవి రుమాని మామూలుగా కాదు మా పులాసా. పండ్లు తీయగుంటాయి మమ్మీ. మరి ఫ్రూటింగ్ ప్లస్ పచ్చడి. ఇది క్వీన్ వన్ మొత్తం మళ్ళీ ఈ మాగలేమో మీ కలర్ షేడ్ అయినట్టుంది. ఈ ఫస్ట్ వచ్చిన కాయలు పచ్చడికాయలు కలర్ షేడ్ అయింది మమ్మీ. ఎల్లో ఇష్యూ అవుతున్నాయి. ఉంటున్నాయేమో, మాగ పెడితే అయితాయేమో కాయలు కదా మమ్మీ. పచ్చడి చేయకుండా కాయలు పచ్చడికి తినడానికి తెంచుతుందమ్మా. ఇప్పుడు తినడానికి ఫ్రూట్స్ ఉన్నాయినా ఇప్పుడు, అందుకే వచ్చింది. తెంచుకుందాం. ఆడ ఏదో ఉంది, ఎంతనో బాము. ఇవి జరసేపు ఇట్లా ఇట్లా ఉల్టా పెడతాం మమ్మీడా. పెట్టేద్దామా? తర్వాత అన్నీ తీసుకోవడం. ఏడవాడ చెట్టు చుట్టూ పెట్టేసేయండి. నేను మళ్ళీ అన్నీ అయిపోయినాక మళ్ళీ ఒక చుట్టూ రావాలి. వద్దాం మమ్మీ, ఏముంది ఇట్లా వేస్తే పాడైపోతుంది. పచ్చడికాయలు చాలా మంది అడుగుతురండి. మనకుండేది పచ్చడికాయలు ఇవి 4. ఇక మనం పెట్టుకొని కొన్ని పక్కన వాళ్ళకి ఈయనకే అయిపోతాయి, సేల్ చేయడానికి అడుగుతారు. అన్నీ లేవు. ఒక చెట్టుకి 20 కాయలు లేవు. సేల్ చేసే అన్నీ అయితే పచ్చడికాయలు లేవు. మిగతా పండ్లు అయితే ఉన్నాయి సేల్ చేయడానికి. నిజానికి మనం పంపిలేమారా. ఈ కొన్ని ఏం సేల్ చేస్తాం అక్క? పక్కన వాళ్ళకి ఇస్తే తింటారు ఫ్రూట్స్. మనం తింటాము. ఇన్ని కదా ఎడ తింటారు మమ్మీ. అమ్ముకునే అంతగానో ఎందుకు, ఎవరో వచ్చి తీసుకుపోతారు. ఇవైతే పచ్చడికాయలు వెళ్ళాయండి. ఈ చెట్టుకి మంచిగా 5, 10, 15, ఒక 20 అవి ఇక అవే ఉన్నాయి నాన్న. మళ్ళీ ముదిరినప్పుడు మళ్ళీ సరిపెట్టుకుంది. ఇది సరిపోతేమో. ఇది ఉత్త నువ్వులు పచ్చడి కదా. నువ్వులు కారం కూడా వేపిస్తావా? కారం కొంచెం. ఈ చెట్టు మొత్తం ఇది వచ్చేసి కాయలు రాకుండా అయిపోయినాయి నాన్న. అవును, కట్ చేయాల్సిందిగా చేపిద్దాం. ఈ చెట్టుకి అయితే కాయలే లేవు అసలు. ఈ చెట్టుకి ఉన్నాయి 3 చెట్లే కదా మమ్మీ. 4. దీనికి మరి చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి. వచ్చినాయి కొన్ని పండు అయిపోయినాయి నీళ్ళు లేకనా. ఇవి వచ్చేసారి చెప్దాం. వచ్చేసారి మమ్మీ. ఇప్పుడు రావు ఇట్లా వాడబడ్డాయి మమ్మీ. ఇంకో ఇది పండు అయింది పప్పి. పండుగ కానీ వడబడ్డా మెత్తగా అయింది. ఇంకో పండు అవుతుందా? తెంచేనా? ఈ చెట్టుకి కూడా లేవు కాయలు. కానీ ఇది తర్వాత పెట్టుకున్నాం. అది నువ్వులు పచ్చడి. ఇది తర్వాత వీళ్ళు కొన్ని వెళ్తాయి. మళ్ళీ సరే ఒక 30 కాయలు చూద్దాం. ఇది ఇంకా లేవుగా ఉన్నాయి.
ఏమో ఇప్పుడే పిల్లలు అవి ఇంకో ట్రిప్ ఇప్పుడు ఇవి పెట్టించుకోమ్మా చాలు. అవును మస్తు అంటి పండుగ పచ్చడి పెట్టిస్తావా? అది ఉండదు. మనం అది తురుము పచ్చడి అయితే ఏదో కొన్ని రోజులు బాగుంటుంది కానీ తురుము పచ్చడి పప్పులో ఆ, ఈ వంకాయలు కాస్తూనే ఉన్నాయేమో కలర్ రసాలు ఉన్నాయి అసలు కలర్ కూడా చేంజ్ అయినాయి. లేతగానే ఉంటున్నాయి. ఇందులో ఎండు చేపలు వేసుకొని తిందామంటే అవునన్నా చాలా రోజులు లేదు మమ్మీ. ఎండు చేపలు వేసుకుని తినాలి. ఈరోజు ఆల్రెడీ మటన్ ఒక సప్ప తెచ్చి పెట్టి వచ్చినాక ఇంట్లో. అవును ఇంక ఈ రోజు కాదు రేపు. ఈరోజు కాదు ఇక రేపు కూడా అవుతుంది అవ్వదు. టోపీ పెట్టుకుని రాపో తాత దగ్గర టోపీ టోపీ పెట్టుకుంటే టవల్ పెట్టుకోలేకపోతే. ఇగో జీడిపావుడు వచ్చింది చూసావా? ఒకటే కాయ జీడిపప్పు కప్పి పెద్ద ఉంటే కదా ఇదేనా? ఇటు కూడా ఒకటి వచ్చిండే అటు కూడా ఉండే కదా. అయిపోయినట్టునే. అయిపోయింది అది మగ్గిపోయినట్టుంది. మగ్గిపోతే ఏది తీసుకోలేరేమో. సాకు సాపాటియా అమ్మ గూడ్లు చూపించు. గూడ్లు గూడ్లా ఇవి కాయలు అయినాయి రా. ఇంకో బుల్లి బుల్లిగా ఒక 4-5 అయినాయి. మిగతావన్నీ అవ్వండి మిగతా. అయినా వచ్చినట్టు కూరలు వేసేస్తుమ్మా. అవును మమ్మీ. ఇంకా తిన్నీలేనని అవి చిన్నగా ఉన్నాయిగా. పెద్దదంటే తీసేయి, మాకు కనిపించలేదేమో. చిన్నగా ఇచ్చినాం అంతే. పిందెలు ఉంచినాం డాడీ, చిన్న చిన్నవి ముదిరినయే తెంచినాం. ఇది మొత్తం ఆ కాయలు వచ్చింది మమ్మీ. ఇది కూడా కట్ చేయాలి, చెట్టు ఎదగదు. ఇంకెరగొద్దులేమ్మా, ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. గోరింటాక ఇది చూసినావా? పైనాపిల్ వచ్చింది లెక్కన చూసినా మమ్మీ నేను అప్పుడే పోయినసారి. ఇంతేనా? పెద్ద కాదు ఇది పప్పి. అయిపోయిందా? బుల్లిది అయిపోయింది ఆడికి. ఏడా మమ్మీ అవి ఇట్లా అంటాయి మమ్మీ పెద్దగా. ఇది పెద్దగా వచ్చే వరకు అయినట్టు, ఇట్లా బాగా పెద్దగా వస్తేనే అయినట్టురా. అయితే అది టైం ఎక్కువ పడుతుంది. ఎంత పెద్దగా అయితే ఇగో చూడు రైతు బిడ్డ అటు మలుకు అటు మలుకు. రైతు బిడ్డ అన్నప్పుడల్లా నవ్వు వస్తుంది నాకు. చూడరా సాఫ్ట్వేర్ బిడ్డ అనా? వీళ్ళయ్యే సాఫ్ట్వేర్ అని. వీళ్ళ తాత రైతేగా పాప. ఇంకో చెట్టు ఊర్లో ఈడు పొలాలు ఈడు అన్ని రైతే. యాడున్నా మొదలు రైతు కుటుంబం నుంచే వస్తుందండి. అందరు అదే పొలాలు సిటీస్ అయితే మొదలు విలేజెస్. 200 ఏళ్ళు అంటే థర్డ్ జనరేషన్ కి ఎవరైనా రైతే. జనరేషన్ కి రైతు నుంచే మొదలై ఉంటారు. అప్పుడు మరి ఆన్సిస్టర్స్ ఎవరు రైతులు కదా, పండించుకొని కదా. ఎవరైనా రైతులే. అయితే మొదలు విలేజెస్ పొలాలు ఇవ్వండి. ఎప్పుడు ఇగుర్లు పెడుతూ మంచిగా అందంగా కనిపిస్తుంది పైన. కానీ మొదలు ఆ పునాది లేకపోతే వీటికి బ్రతికేలేదు. అట్లా విలేజెస్ లేకపోతే సిటీస్ లేవు. అక్కడి నుంచే మొదలు తిండి అన్నీ. ఇగో అదే ఎగ్జాంపుల్. నేను ఊరి బిడ్డని. మంచి విలేజ్. కొంతమంది అంటారు వీరేలు అంటారు సిటీలో ఉన్న వాళ్ళు. కానీ ఊరోళ్ళు సిటీలో అయినా బతారు, ఏడైనా బతారు. అదే సిటీలో వాళ్ళు ఊళ్ళో బతకలేరు. ఇది కాయలు వచ్చిన నీళ్లు ఫుల్ ఉండాలి కాబట్టి ఇవైతే వస్తలేవండి. ఉత్తగా ఇట్లా వస్తున్నాయి, ఇట్లా పోతున్నాయి. అవి చెప్తున్నాయి ఎప్పటి నుంచో నా పంట అని చెప్పి. కానీ ఇంకొస్తాయి ఇక అవి. ఇప్పుడు అవి వచ్చినాయి అంటే ఇక అవి మంచిగా కొమ్మకి ఇట్లా వస్తున్నాయి. స్టార్ట్ అయినాయి నీళ్ళు అయితే. ఈసారి వర్షాలకైతే మనకు కాయలు వస్తుండొచ్చు అవి. చూడండి 9:30 అవుతుంది. ఎంత ఎండ కొడుతుంది. ఇవి తింపేస్తున్నారు అప్పుడు. అన్నీ కలర్ చేంజ్ అనేది. ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయినామ్మా, ఇంకా మాగేటివే. కిందనే పెట్టుకోమ్మే. ఇవన్నీ మెత్తగా. అరే ఇగో ఈడ పప్పు ఈడ చూపిరా. అయ్యో ముట్టుకుంటే ఊసిపోతున్నాయి. ఏంది ఈ మెత్త పడ్డాయి మమ్మీ? వడలు పడ్డాయా ఏంది? అదేమ్మా. అరే ఇది ఈ రకందేనా మెత్త పడిపోయినాయి నాన్న, నీళ్ళు సరిపోక. అసలు ఈ చెట్టుకి నీళ్ళు వస్తాయా? అది ఎడున్నా పోతాయిలే. ఈడుంటే అదేం పోతుంది? ఆనే అని ఏముండే ఏర్లు పో వాటు పీల్చుకుంటే అవి. వేసుకుందాం. ఇంటికి పోయినప్పుడు తినేస్తావు. ఎప్పుడు చూస్తే అమ్మా. నీకు ఇష్టమా మ్యాంగో? మస్తు ఇష్టం, ప్రాణం ఆడి. నీకు ఇష్టమా రా?
ల్యాండ్ అయినప్పటి నుంచి చూస్తలేవు నువ్వు. ఒక్కొక్క కాయ ఉంటే అమృతంగా తింటాడు. నీ బొట్టు పోయింది చూడు. పోయిందా? ఏడలేదా? ఈ టవాల్కి ఉందేమో. టవల్కుందా? దాంతోనే తుడుచుకున్నావు. ఎదిరితే ఓ అమ్మా, ఇంత పొద్దున్న ఇంత ఎండ కొడుతుంది ఏంద్రా? ఇంత మధ్యాహ్నం అయితే చచ్చిపోతామా ఏంది? ఎంత అయింది? 8 అయిందా? పొద్దున్నే వచ్చినాం కావాలి. 9 అవుతుంది. 8:57. ఏంది? 8:57. మన అయిన కూడా కాలేదా? అయినా ఎండ చూడరా, ఘోరం ఉంది. ఇంకా 2-3 రోజులు కాయలు అయిపోతాయి మొత్తం. ఏంది పండ్లు అయిపోతాయి. అవునా? నిన్న పౌచి తీసినప్పుడు పొట్లు కూడా ఉంటాయిరా. అయితే పండ్లే లేవు పండ్లు. అవి కూడా తెంచేసుకొని తినేస్తురా పిల్లలు. ఇప్పుడు అవి పండ్లు అయినాయి అంటే మనం రాకపోతే మరి అన్ని తెంచుకొని తింటారు. ఇంకా అంతే. అది ఎంత మంచివి అవి, అందులోనే అది మంచిది కాబట్టి. ఇంతవరకు రాలేదు అది. ఇదే ఫస్ట్ ఫస్ట్ కాదు, వచ్చింది 2 సార్లు. 4-5 వచ్చినాయి అంతే. వచ్చింది ఇగో ఇన్ని కాయలు కాసి చెట్టు మొత్తం వాలిపోయిందండి. ఇది ఎంత పడ్డది మమ్మీ? ఇగో మొత్తం వెయిట్ మస్తు వెయిట్ కాయలన్నీ ఇట్లా. ఇగో కింద మరి ఇంత బెండ్ అయిపోయింది మమ్మీ. ఇంకా బొరువు తట్టుకోలేక అది లేపితే కూడా లేస్తలేదంట. ఆనే వరకు తీసుకున్నా. ఉండనేమ్మా, కట్టుకుంటాను. ఏం కావాలన్నా ఉండనేమ్మా. మళ్ళీ చెట్టు కూడా పెద్దగా ఇట్లా అయిపోయిందిరా. దానిలో పందిరి వేసేస్తా. 7 వరకు వచ్చినుండే ఇట్లా వేసేసింది. ఈ పందిరి మీద వేసేయమన్నా. అప్పి కాయలు ఉన్నాయి రా, తెంచు. ఏం పని నల్లగా కావాలి. కాదమ్మా, అంటిమాడికాయలు ఇవి నవ్వుతాయమ్మా. ఇప్పుడు టైం పడుతుందా? ఇదిగో ఆని ఇది ఎట్లయింది చెప్పనీక 1 ఎకరం ల్యాండే కానీ నడవనీక చూడనీక 5 ఎకరాల ల్యాండ్ ఉన్నట్టు ఎంత అలసట వస్తుందో. అందులోనే ఎండాకాలం నిజంగా ఘోరం తెలుస్తుందండి. ఇవి ఇవి కూడా అయితే పెట్టుకుంటే మా అయితే బాగుంటుందా? చూడుందిరా పిచ్చుకలు ఎట్లా ఉంటున్నాయో ఎండలకి. ఇంకా అది ప్రకృతి కాక. జీడి ముఖం మీద పడ్డదంటే మొత్తం పిండే మమ్మ. అవును, పింపుల్సే. ఏడబడ్డా ఈడబడ్డారా? ఈడ 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 పింపుల్సే. ఇంకా మచ్చలు అయిపోతాయి. మరి ఆ జీడి అంతటిని తీసి కలెక్ట్ చేసి ఇంత చేసి ఎవరికైనా ముఖానికి మరి చెయ్యొచ్చు. పోస్తే మరి ఏందనుకుంటున్నావు? మన ఇండియాలో చెట్లు మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు. అన్ని డేంజర్. పుట్లేడు పెట్టినావు ఈ పొలవి కూడా అయినట్టుగా ఉన్నాయి. వాచ్మెన్ పట్టుకొస్తాడు. పప్పి ఒకటి చూడు మంచిగా అయినాయి. బేనిషా కదా ఇది. ఇవి తీసుకోవాలి ఇంట్లో, మా ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఆడ ఇంటికాడ 3 చెట్లు ఉన్నాయండి. ఎన్ని కాయలు కాసినాయో దగ్గర ఒక 50, 60, 70 కాయలు కాసి ఉంటాయి 3 చెట్లకు కలిపి. అందులో మహా అంటే మేము 2-3 తిన్నాం అంతే. ఒక్కటి కూడా మిగిల్చలేదు.
అసలు పిల్లలు ఎవరు ఉంచుతలేరు. రోడ్డు మీద చెట్లు పెట్టినా అంగో కదా, అట్లా నీ కష్టపడి పెంచి పెద్ద చేసినా మన ప్రాప్తం కావవి. ఎన్న సందు లేకుండా కాయలు కూడా కర్ర పెట్టి సందులోకి ఇంట్లోకే ఉన్నాయి మమ్మీ, అదే ఇంట్లోకి ఉన్నాయి కదా. ఎంతైనా అండి మనం మాగబెట్టి తినేదానికన్నా చెట్టు మీద మాగిన పండు తింటే ఆ రుచే వేరుంటుంది. సరే చెట్టు మీద మాగినాక తిన్నాము, ఒక 2 కాయలైనా మంచిగా ఉంటుంది కదా పిల్లలకి పెడదాము అని. ఎందుకంటే మనము ఇక్కడ తోటలో కానీ మనం ఇంటి దగ్గర పెంచుకునేవి కానీ ఏ మందులు గిందులు ఏమయ్యం, అవి ఎట్టికి పెరుగుతుంటాయి. అప్పుడప్పుడు మామూలుగా జీవామృతాలు అవి ఇవి ఇస్తుంటారు కదా. సో ఇవన్నీ న్యాచురల్గా పెరిగేటివి కదా. ఇందులో ఇంకా ఎక్కువ ప్రోటీన్స్ అవన్నీ విటమిన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, పోషకాలు ఎక్కువ ఉంటాయి. మంచిది పిల్లలకి కూడా పెడితే. అట్లా అనుకుంటే ఇంకో అట్లుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా పండ్లు అయినట్టు ఏం లేవు, మాగా పెట్టుకోవాలి ఇంకా. పోయినసారి కూడా చాలా అయిన ఉండే కాయలు, మస్తు అంటే మస్తు. ఇవి కలర్ చేంజ్ అయినట్టే ఉన్నది కానీ మరి చిన్నగా ఉన్నాయి. అరే ఇప్పుడే పెట్టేసాయి, ఇట్లా పెడతారు. పెట్టాలి బట్టలా బాగా బుట్టలు తిన్నా కూడా ఒకసారి. బుట్ట నిండా తిన్నావా? ఎందుకు? నీకు ఇష్టమా? ఫిషెస్ ఉన్నాయి చూడిపో. డాడీ ఫిషులు తెచ్చిండు, అవి పచ్చిపోయినాయి కదా. ఉన్నాయి అక్కడ, ఇందులో ఉన్నాయి అన్ని. ఎక్కడివి తెచ్చేసింది కదా నత్తు. అవునా? ఈ గుర్తు చెప్తున్నా ఉండాల్సింది. అది ఎట్లా తెచ్చినాము మమ్మీ కిందని? నీ చేతిలో ఉన్నాయి కూడా అవి ముదరలే అమ్మే. ముదిరినా నీకు? అందులో అవి 3 చిన్న చిన్న ఉన్నాయమ్మా. అవి 2 ఇట్లున్నాయి అంతే. కాదు మమ్మీ, నీ చేతిలో ఉన్నాయి అన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఈ రావా? ఇదైతే వాడిపోయినట్టుండే చెట్టు, మొత్తం కాయలన్నీ రాలిపోయినాయి. మంచిగా కావాలి అమ్మ. ఇప్పుడు జర మంచిగా అయింది నాన్న. ఇవి కాయలు చిలకలు తింటున్నాయి. ఇవన్నీ పెద్ద రసాలండి. మాయింది. మాయినవి దొర కాయలు అయితే మొత్తం చెట్లను ఖరాబ్ చేసినాయండి. మొత్తం బరువుకి ఇగో వంచకపోతున్నాయి. అసలు చెట్టు స్ట్రాంగ్ అయ్యే వరకు ఇంకంతే నయం. ఇగో పెద్ద రసాలు వాచ్మెన్ వచ్చింది డాడీ. పెడితే బంక పప్పి ఈ బంక వచ్చిందన్న మొత్తం. ఏదో బంకమ్మా, ఈ మొహం ఎర్రగా అయిపోయిందమ్మా. నీళ్ళు కూడా మమ్మీ కూర్చోపో, నీడకి ఘోరంగా అయింది. ఇంత ఎండ కొడుతుంది మమ్మీ. చూడు ఒకటి సంగటి ముద్ద అంటుంది. వాచ్మెన్ డాడీ ఏం అవుతుండదు సనా? ఆగుతాయి మమ్మీ. ఇదో ఇది మాగినట్టుందిగా. ఏది తెంపుదామా కొన్ని? కానీ అడంతా ఉంది, ఇటు వల్ల మిగతా ఒకటికి తెగులు రాదు. ఆడికి అది తెంపే మమ్మీ కొమ్మ, మరి పురుగు పట్టింది. మళ్ళా ముఖానికి రుద్దుకునే ఉందమ్మా. ఇది కూడా ఆ కింద కాయ.
ఉంటే పడితే నేను రుస్తాను కూడా ముట్టుకొని రుద్దుకోకు. ఇవి ఇంకా ఉన్నాయమ్మా. ఎండ నిజంగా చెప్తున్నా, అసలు ఇప్పుడు పొలాలలో పనిచేసే వాళ్ళు ఏంద్రా పక్కన వడ్లు చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఎట్లుండొచ్చు. బొగ్గు బొగ్గే పోయి పీకాడ పెట్టిన ఒక పియ్య ఏందో ఇది సుపీకి వాళ్ళకు వాంతి వస్తుంది. ఇంకా అవి మనకు కాదులే, ఊరికి ఇచ్చేట కోసం వెళ్తున్నా పడేసుడే చీడ. ఏందో పక్కన ఇస్తారు అనుకోకండి, అది మాదే పక్కనది కూడా నా బిడ్డది. గీడి దాక్కున్నదా మరి చెట్టు కాడికి యాప చెట్టు అది ఎడదాకానా మన దగ్గర గుర్తుపట్టలేకపోతే రేపు నేను లేనప్పుడు మన ఆస్తుని ఎంతగా పడుకుంటావు. కాపాడుకుంది వదిలేటోడు, అందరూ గజాలన్న పోనీ అనుకుంటాడు కానీ నీడు ఇంచులో హాఫ్ ఇంచు కూడా పోతే పోని అని అనుకోడు. అలాంటోడు కంత్రిగాడు. నేనేం చెప్తా తెలుసా, అమ్మనైనా సంపాదించిన తాతలది కానీ ఏదైనా పోగొట్టుకునేటోడు అవలగాడు, ఉండదు నిలబెట్టుకునేటోడు మనగాడు. కొంతమంది ఊరికే ఇట్లా ఉత్తకొచ్చింది కదా ఉన్నదన్నే పానీ అని నిలబెట్టేది ఎంతనో ఖచ్చితంగా అది వాళ్ళు సంపాదించినంతనో వీళ్ళు అట్లా నిలబెట్టుకోవాలండి. ఏదైనా కిరికిరి రాగానే కొంతమంది భయపడి అటికి పాసరి చేస్తుంటారు. ఈ అమ్మ ఇది రాకున్నా సరే నా అయ్యేది నేను నిలబెట్టుకోవాలనే కెపాసిటీ ఉండాలి. ఆడు మనగాడు ఆ పైసా రాకున్నా కూడా. మాకు ఒకసారి అట్లయితే మేము ఫైట్ చేస్తాం, ఎవడాడు ఆగేది, మేము ఫైట్ చేస్తాం, అది మాకు లేకున్నా సరే అది దక్కని ఏమని చెప్పినాం. కానీ ఇక మా వాళ్ళు అడ్డి పావుసారి ఇచ్చి మాకు కూడా తెలవకుండా పేపర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అయినా ఇప్పటికి వాళ్ళ కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాం మేము. ఎవరైతే కొన్నారో మాది మా ప్రమేయం లేకుండా అలా కడతలేరు చేస్తలేరు, అట్లనే పెట్టేసారు. మరి ఇద్దరు కొడుకులు అన్నాక ఒక కొడుకు పోయి ఇచ్చేసి అడ్డి పావుసారి తీసుకొని పోయి ఇది చేయగానే అవుతుందా అండి? అదే అట్లా హైదరాబాద్లో ఇట్లాంటి మోసాలు అయితే మస్తుంటాయండి. ఒకరు పోయి అమ్మేసినా కూడా 5 లక్షల ఆస్తి లక్షకు వస్తుందంటే ఒకడు అమ్మినా కూడా 2-3 కొడుకులు ఉండే ఆస్తిని కొనేస్తారు. వాళ్ళకి 5-10 పెట్టుకొని చలాయించుకుందామని. కానీ అవి మస్తు రేపు ఉండే వారసుడు ఎప్పటికైనా వేస్తాడు దానిపైన. 50 ఏళ్ళకో 100 ఏళ్ళకైనా వేస్తాడు. మీకు అప్పటికైనా ఇష్యూసే, మీకు అటు ఇటు కాకుండా అలా పడుతుంది. అది నువ్వు చేయలేవు నేను చేయలేను అన్నట్టు. ఎప్పుడైనా సరే ఒకరిని ముంచాలనుకుంటే ఏ టైంలో వాళ్ళు మునుగుతారు. న్యాయబద్ధంగా కొంటే కొనాలి అమ్మేటోళ్ళ దగ్గర ఇట్లా. కానీ కొంతమంది లేకున్నా కూడా ఇక్కడ లేకుండా అమెరికాలో అక్కడెక్కడ ఉంటాయి ఈ మధ్య ఇన్సిడెంట్స్ అండి. లేరు చనిపోయారని చెప్పి డెత్ సర్టిఫికెట్లు గుట్టించి వాళ్ళకు ఉండేది ఒక్క బిడ్డనే వారసురాలని చెప్పి ఆమెతోని ఇక్కడున్న ఆమెతోని చేపించి ఇట్లా చేస్తారు. ఒక 20 లక్షలు వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ చేసిన వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇట్లా చేసి హైదరాబాద్లో ప్రాపర్టీ పెరిగే. ఇంకో విషయం ఏంటంటే మమ్మీ, స్థలాల మీద ఇన్వెస్ట్మెంట్ కరెక్టే కానీ అది కరెక్ట్గా చూసి పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మునిగిపోవడండి. అసలు 90% మునిగిపోతుంది మీడియేటర్స్ నమ్ముకొని. డైరెక్ట్ మీకు ఓనర్లు తెలిసిరా, మనుషులు తెలిసిన వాళ్ళే ఉన్నారా, మీకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు అయితేనే కొనండి 1-10 సార్లు. ఎందుకంటే లక్షలు మరి ఆగమైపోతుంది. అది ఇదేనా అదేనా అని చెప్పి చూసుకొని ఈ జాగా కూడా ఒకటి చూపిస్తారు, ఒకదానిపైన రిజిస్ట్రేషన్ చేపిస్తారండి. చాలా డేంజర్స్ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఇవైతే ముదురుతలేవు. అగో ఆడ వరకు ఇట్లా ఉన్నాయి. అరటి పువ్వు అయితే వచ్చింది, ఇంకా అరటి పువ్వుని ఏం చేసుకోలేము, అది గిత్తప్పు ఉంది అని చెప్పి అది ఏం చెప్తలేదు. ఎండ అయితే బీభత్సంగా ఉందండి. వీడికి వస్తేనైతే హాయిగా ఈ నుంచి కదలబుద్ధి అయితే లేదు. ఏం కాదు నువ్వు వీడియో చెప్తా, నేను పట్టుకుంటా మెల్లగా తుడుచుకుంటావా? నేను చిన్న ఏం పట్టుకోలేదు, టవల్ తీసుకోవాల్సింది లక్కోడి దగ్గర. ఎక్కడమ్మా? ఇవి చూసినావా నా కాయలు ఫస్ట్ అయినాయి కానీ ఆరోగ్యానికి ఎంత మంచిదంటారా పప్పి. కంపల్సరీ రావాలి మమ్మీ. ఒకే ఒక చెట్టు ఉంది, అసలు ఇవన్నీ తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కొక్కటి ఇంత సైజ్ అవుతుంది అక్క.
గులాబ్ జామున్ అన్నట్టు. ఎంత మంచిది తెలుసారా. అందుకే దానికి జామున్ పేరు పెట్టిరే. అదే అవి రేటు కూడా ఎంత ఉంటాయి అనుకుంటున్నావు, ఫుల్ రేటు. ఆ సీజన్ లో తప్ప నువ్వు మిగతా అప్పుడు అసలు కొనలేం మనం, అంటే దొరకవు అవి. సీజన్ లో సమ్మర్ లోనే వస్తుంది. సీజనల్ ఫ్రూట్ అండి. అసలు నేరేడు పండు చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి అందరికి మంచిదే. కొన్ని పండ్లు అందరు తినలేరు, మామిడి పండ్లు లాంటివి కొంచెం షుగర్ ఎక్కువ అవుతుందని. కానీ ఆ చెట్టు ఏంద్రా అట్లయింది, ఏం చెట్టు అది? అది ఉసిరి. అవునా అమ్మే? నూనె పసంద. అల్ఫాన్సా కాదు అమ్మ ఇది. అల్ఫాన్సా లేదా అసలు. నూనె పసందనా? నేను పెట్టింది అదే మనం పెట్టింది, అంతకుముందు తెచ్చినప్పుడు లేవు. ఇక పసందు ఉంది కాయ. ఈ చెట్టుకి 3 కాయలు కాసినాయి. ఇవన్నీ ఈ 3 చెట్లు మాగనేద్దాం. మళ్ళీ సారి వచ్చినప్పుడు మాగకపోతే అప్పుడు వరకు తెచ్చుకోవాలి. ఇగో ఇవి తెంపాలా? ఇగో ఈ చెట్టు మొత్తం ఇరిగిపోయేటట్టు అయింది. పండ్లు అయినాయి చూడ. ఇది పండు వాడు కింద పడ్డది ఒకటి. పండు అలా 2 ఉన్నాయి పండ్లు దాంట్లో. 2 ఉన్నాయి. ఒకటైతే ఇంకా తినేయచ్చు. 2 తినేటివే. 2 తినేటివే. నువ్వు ఈడ జ్యూస్ అంటున్నావా? కాదమ్మ ఆడ అదే ఈడుంది ఒకటి. ఏదా కిందది? అటుపక్క ఉంది ఒకటి. అదే అదే అంతా కాలేదు మరి. ఇప్పుడు ఇంకా తినేయచ్చు. అడిగి ఇస్తా బండేసి. అడిగి బండేసి రాడంట. చూడండి నా మనమని ఏమంటుందో. అది ప్రేమ మమ్మీ. బండోరా ఆడే ఫీడ్ చేసుకున్నాడు రా. అలాగే ఫోన్లో ఆడి పేరు బండోరా అంట. బండోరా ఏంది? ఏమో మరి ఆడు డోరీమాన్ లాగా బండోడు అనేది ఆడు బండోరా అని పెట్టి. ఏం పెట్టుకున్నా వాళ్ళ తాత అని ఉంది. దానికి టీవీల బొమ్మ. ఫోన్ వచ్చినప్పుడు ఇట్లా ఒక దెయ్యం లెక్క ఇట్లుంది. అట్లుండు మా వాడు. మంత్రి గాడు ఎండకి డాడీ. కానీ సైజు వస్తలేమేంది డాడీ? అలా ముందు చెట్టుకి రాలే. చిన్న చిన్నవి తెంచినాము. మా వాచ్మెన్ వినిపిస్తుంది. ఇక చాలే మీ పండ్లు మాత్రం నువ్వు తెంపు. పండ్లు తెంచినాము. ఇంకో ఈ చెట్టే ఇంకా అటు ఉన్నాయా డాడీ? ఇంకో ఆ చెట్టుకు కూడా ఉన్నాయి ఒక 2-3. లెక్కోడు తెంపుకుంటాడు. మా మంచిగా ఉంది పండు. నువ్వు దేని దక్క పండిదా? అది ఇప్పుడు రెడీగా తినేయచ్చండి. అబ్బా ఈడో పండు నాన్న. కంప్లీట్ పండు. ఈడ ఒకటి ఉంది. ముగ్గురు తినేద్దాం. నాకొద్దు నాకొద్దు. నువ్వు మమ్మీ ఆడు. ఎందుకు ఉన్నాయినా 4. లక్కీనా వెరీ గుడ్. మెల్లగా ఇట్లా అగో చూడు. ఫైన్ చేయాలి నువ్వు ఒకటి. ఇల్లుంది నీ ఫ్రూట్ మ్యాంగో. ఫైన్ చేసి చూద్దాం. తెంపురానా? అక్కడ నేను పైన చూడు కనిపించిందా? తెంపు. ఫేస్ మీద పడకుండా చూసుకో. చూపి. అంతే ఉంటుంది. లైట్ గా కడుక్కొని తినేయిపోది. ఎంత బాగుంది చూడు. మంచిగా మెత్తగా అయింది. ఎట్లా కట్ చేయాలి? డైరెక్ట్ పొట్టు తీసి తినేయాలి నాన్న. టేస్ట్ ఉంటది. వాష్ చేసుకొని కడిగి కట్ చేసి ఇస్తాడు తాతకి. అప్పులేరా తెంపనా? అదే సపరేట్ గా పెట్టాలి. అవి సపరేట్ మనం తీసుకెళ్ళాం. ఇవి ఎంత బాగున్నాయి అమ్మే. రోజ్ పళ్ళు. అదే కదరా రోజ్ పూలు ఉన్నట్టు. రోజ్ పూలు ఉన్నట్టు రెడ్ రెడ్ గా అట్లా లోపల అయితే ఇంకా పచ్చగా ఇట్లా ఉంటది. ఆరెంజ్ కలర్. ఆ పండ్లు కూడా రేట్ ఎక్కువ కదరా. అంతేగా రకరకాలు. ఇంకో ఈడ ఒక కాయ ఉందండి.
ఇంకో ఇది ఒక కాయ ముట్టుకుంటేనే ఊసిపోతున్నాయి. ఏడొక పండు, ఇది ఇంకో ఇది ముట్టుకుంటేనే ఇట్లా ఊసిపోతున్నాయి. యువతలో ఒక పండు నాన్న. ఇవి రసాలు. జరసేపు ఆ చిట్కండి. మనకి కొన్ని ప్రాంతాల్లో ఉన్నోళ్ళరా, మనకి ఆంధ్ర సైడ్ ఉన్నోళ్ళకి రసాలు అంటే ప్రాణం రా. మరి మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి. ఎంత ప్రాణం తెలుసా? కుకట్పల్లిలో రా పప్పి. అవును రసాలు 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 రసాలని. అవి మానట్లు కుకట్పల్లికి పంపిద్దామారా. మా ఆయన అంటే మెత్తగానే ఉన్నాయి జరా. రాదు తెలిసిన వాళ్ళు ఉంటే. మస్తుగా తీసుకుంటారు వాడ. ఏ ఉత్తగా నీ మా కొనద్దేమొద్దు. మనము ఉత్తగా మెత్తగానే మనం ఉత్తగా ఇస్తామంటాం. అట్లా కాదు మమ్మీ, కొన్ని పండ్లు అంటావా మస్తు వాల్యూ. నీకు ఆడ మంచిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పంపించేసి ఎట్లా పంపను? జెప్టో ఇట్లా ఊబర్లో డబ్బులు కట్టుకోరు మీరే, పంపిస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ బుక్ చేస్తే 1 అవర్లో పోతుంది. అది ఆటోనో బైకో 150 200 300 అవుతుంది. పోతూ పోతూ ఒరిగేట బస్తా తీసుకోదమ్మా. మన వాళ్ళు చాలా మంది ఉన్నారా. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అట్లా టచ్లో ఉన్నట్టుంటుంది. ఇంటికాడ ఈ ఇంటికాడ ఇద్దాం మనకేనా. నేను 10 ఇస్తే ఆనందపడతారుగా ఇచ్చినామని. గుర్తు పెట్టుకొని పంపించింది అంతా మా కాయలు అని అనుకుంటారు కానీ. నిన్ననే నాకు ఫోన్ వచ్చిందిరా. 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత. ఆశక్కన కాదు, అర్చన. ప్రాతినార్లో మనం కొనుక్కోలే, దాని ఎదురుగా 2 మగపిల్లలు ఉండరా. ఏమక్క అవును, మన ఇంటికి వచ్చి పప్పీతో పాటు వస్తుండే కదా. తిన్నానా కడుక్కోవాలి. వాళ్ళ ఇంటి పక్కనే. ఆ పిల్లగాళ్ళు లేరు, నీ దోస్తుగాళ్ళలాగా నీతో మాట్లాడేటోళ్ళు చూడు. రా మగపిల్లలు నన్ను ఆంటీ అంటుండే. అవును ఆంటీ అంటుండేలే కానీ పక్కనే వచ్చినా అని. వాళ్ళే 15-16 ఏళ్ళు ఉండే అప్పుడే ఆడ అదే కదా ఆంటీ అంటుండే. నన్ను ఆంటీ అంటే పెళ్ళి అయిందని. వాళ్ళకి నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఉండేది కాదు, ఒక 5 ఇయర్స్ ఉండేది అంతే. 5-6 ఇయర్స్. కొంతమందిని నిజంగా లైఫ్లో ఉంటారండి, దూరంగా ఉన్న ఇట్లున్నా అంటే మనము మంచిగా. అది పండు అయింది అంటుంది మమ్మీ. ఏమన్నా ఇది ఇగో నాన్న కాడలతో ఇస్తా, కట్ చేసి అటు పెట్టేసానన్న. ఇవేం లేవకుండా ఇదో ఇది మాయిందన్న. పంపిద్దాం నాన్న. పండ్లు ఇళ్ళ పెట్టిందన్న బుట్టలో. పండ్లు అడిగిపోయినాక కడుక్కొని తిన్నా. అవన్నీ తెంపేస్తాడులేవు ఎందుకండి ఇది ఎప్పుడు. అంతేనా? మనం తీసుకుపోయేటి తప్పుకోదామని. మాగా తెలుసు మమ్మీ, అవి తీసుకెళ్ళిపోదా. ఇవి ఇన్నే మాగ పెడదాం. అబ్బాయి ఎంత బాగుంది. చిన్న చిన్న చెప్తున్నావు మమ్మీ. పులిహారం ఇంతేనా? బేనిష అన్ని తీసుకోదాం రసాలు తెంపేది పెడతాడు నాన్న. బేనిష మాత్రం ఇంటికి తీసుకోవాలి. ఇది తీసుకోపోదాం. ఇంటికి తీసుకో, ఇంకా ఈ బుట్టలోనే మాగేసుకోవచ్చు. రోజు ఒకటి తినచ్చు. సూపర్ టేస్ట్ బేనిష. నాకేమో రుమాని కాయలు మస్తు ఇష్టం, తర్వాత బేనిష. ఈ పులిహారం అండి పుట్టగానే మాగిపోతాయి. ఈ మళ్ళా తెంపడం ఎందుకని కాయలతో సహా తెంపేస్తున్నా. కలర్ కనిపిస్తున్నాయి మంచిగా. సైడ్ నాన్న పులిహారం పండు వచ్చిందన్న నీకోసమే. మస్తు ఉంటుంది, కొరుక్కొని చెప్పి. పులిహారం అది ఆ చెట్టు పులిహారమే. అవునే, అది 2 ఇది అది. అమ్మ అసలు మస్తు ఎండ ఉందండి. ఇగో చెమటలు పట్టేసినాయి, తడిసిపోయినాం. అసలు ఎట్లుందంటే అట్లా వల్ల అయితే లేదు. నాన్న అదేందా ఎన్ని రాలిపోయినాయి.
ఇప్పుడు రాలిపోతుందేమో మమ్మీ. ఏం చెట్టు అది? అది మమ్మీ ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు అది ఆ. ఎండిందా మొత్తం రాలేయా? ఏమో రాలినట్టుంది. రాముడు ఎండిందా మొత్తం రాలేయా? వీడియో తీయాలంటే నన్ను వచ్చేటోడే లేదు. ఎందుకు? వీడియో తీయాలంటే నిన్ను కొట్టేటోడో లేడంటుంది. మరి నా కొడుకు తీస్తుంటేనే కదా అక్క అమ్మ ఇద్దరు. ఈ మధ్య మీ బావతో తీపించుకొని ఈరోజు నువ్వు తీసింది తీస్తుంటే బాహుబలి మూవీ అన్నట్టే ఉంది. ఏదో కూర్చొని సాఫ్ట్వేర్ పని చేసుకునేటువంటి వీడియోలు తీయమంటే ఎట్లయితుంది? నీ తమ్ముడు అంటే అన్నింటిలో మాస్ మహారాజు అన్నీ చూస్తాడు, ఆల్రౌండర్. రాముడు ఈ చెప్పనా ఏనిషా ఒక లైన్ ఉందని ఈ చెట్టుకు తీగనే ఉన్నాయి. అడిగి పోషించినావు డాడీ. ఇవి ఉంచేస్తా అండి. అయినట్టుందా మీది కూడా? అయినట్టున్నాయి ఇవి కొన్ని కొన్ని అయ్యేది. ఇవి ఇటు రాలిపోయింది. ఇవి పండ్లు అయిపోయినా ఆయనతో నింపిద్దాం. ఇవి ఇవి అమ్మ నువ్వు కూడా నీడ కూర్చున్నావు అనుకో. ఇక జెర్సీ ఇక్కడ కూర్చొని మన వాళ్ళకి ఒక ముచ్చట చెప్తా. మమ్మీ అయితే ఇదైతే సపోటా పెద్దగా అయిపోయింది. పండు అయింది, కొరుక్కొని తినేసినవి కూడా. చిలుకలా మమ్మీ? చిలుకలు తిన్నాయి. ఇక ఈడ వరకు ఇట్లా చేద్దాం. చిలుకలు ఎలకలు ఎలుకలు తింటాయి మమ్మీ. ఎలకలు కూడా తింటాయి నాన్న. పండు అయిందాక చెట్టు మీదే తిన్నది. పక్షులు చిలుకలకు తెలుస్తుంది, చిలుకలు కాదు. అబ్బా ఎట్లా కూర్చున్నా అండి. ఇగో మొత్తం మాసిపోయింది, చేతులు గీతలు. ముఖం ఎట్లుందో అవతారం కథ. కానీ ఇక అయితే ఒక స్టోరీ చెప్తా. నేనే చెప్తుంటా అంతా ఎట్లా ఆడపిల్ల వదిలేసుకొని వస్తుంది ఇట్లా అన్నీ మంచి చూడాలని. అది కరెక్టే. ఇంకోటి అత్త కోడళ్ళు ఇట్లానే వరకు ఒక ఫ్యామిలీని ఏమనిపిస్తుంది అంటే ఏదో నేను ఇక్కడ కొన్ని ఇట్లా చూసి అది నీతో షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేసుకుంటున్నా. అట్లానే అంతటా వర్తించదండి. దుర్మార్గమైన అత్తలు ఉంటారు. ఆ దుర్మార్గమైన అత్తలకి వాళ్ళు ఈ కోడల్ని పెట్టే చెరలకి వాళ్ళు కొంతమందిని పక్కన పెట్టడం కరెక్టే. కాకపోతే మనం బిడ్డ అన్నీ వదులుకొని ఇట్లా వచ్చింది అని చెప్తా ఉంటాం కదా. పెళ్ళై వచ్చిన తర్వాత అసలు మొగుడు అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది ఆడపిల్లల కోసం చెప్తున్నా. ఆ కారణం ఏంటంటే అత్త కోడలు ఇద్దరు. నేను ఒక్కరిని అనను, అత్తను అనను, అట్లనే కోడల్ని అనను. ఇద్దరిది ఉంటుంది అందులో భాగస్వామ్యం. మధ్యలో నలిగిపోయేది ఎవరు? కొడుకు, మొగుడు. అంటే ఇద్దరు పోస్టులు భర్తీ చేసి ఆ కొడుకు ఆ మొగుడు. అయితే విషయం ఏంటంటే పెళ్లి చేసుకొని వచ్చినాక వాళ్ళ అక్క చెల్లెలతోని బాగుంటారు, వాళ్ళ అమ్మ నాయనతో బాగుంటారు, వాళ్ళ అందరితోని వాళ్ళు బాగుంటారు, ఆడపిల్లలతోని. ఈ మగపిల్లోడు సైడు ఇక అటు సైడు బాగుండరు. వాళ్ళ అత్తమామలు పనికిరారు, అంటే వాళ్ళ అమ్మ నాయన పనికిరారు, వాళ్ళ ఆడపిల్లలు పనికిరారు. నేను ఇది కొంతమందికి మాత్రం వర్తిస్తుందండి, కొంతమంది చెప్తున్నా. బంగారు తల్లులు, కోడళ్ళు బంగారు తల్లులు కూడా ఉన్నారు, అత్తరాక్షసులు ఉన్నాయి, ఆడపిల్ల దెయ్యాలు కూడా ఉన్నాయి. నేను అన్నీ కూడా చెప్పేది ఇట్లా కాదు, కొంతమందికి. ఆ కొంతమంది కూడా అర్థం చేసుకోగలిగితే కొంచెం మంచిగా ఉంటుందని నేను ఈ విషయం చెప్తున్నా. అయితే వీళ్ళు దగ్గర రావడము, వాళ్ళే పెరిగిపోతూ ఉంటారు. అక్కడ మగపిల్లడు ఎవరైతే ఉన్నారో ఆడపిల్ల దూరం అయిపోవడము, వాళ్ళ అన్నదమ్ముడు దూరం అయిపోవడము, వాళ్ళ అమ్మనైనా లాస్ట్కి అమ్మనైనా కూడా దూరం అయిపోవడము, పిల్లలకి నానమ్మ తాత దూరం అయిపోవడము, ఇట్లా అయిపోతుంటుంది. అక్కడ ఎక్కడొస్తుంది సమస్య?
ఇగో ఆ బామ్మర్ది ఏదైనా ఉంటే కార్యం అది పిల్లం ఏం చేస్తుంది 2 రోజుల ముందే పోదాం కార్యం కాడ ఉంటుంది ఫంక్షన్లు అని చెప్పి ముందే పోయి ఉంటారు. వాళ్ళ అన్నదమ్ముడితో ఏ ఆస్తి ఏ చిన్న ఏదో పొరపచ్చాలు వచ్చుంటాయి. ఇక అన్నదమ్ముడి ఇంటికి పోడు ఈయన, ఒకవేళ పోయినా ఒక్కడే పోయిస్తాడు కానీ వీళ్ళు పోరు. చిన్నవి అనేటివి కామన్, కానీ రిలేషన్ అనేది అది పెట్టుకోవాలి. కానీ అన్ని వాల్యూస్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అది. కొంతమంది వాల్యూస్ లేకుండా అండి మనము వాల్యూ ఇచ్చుకొని పోయే కొద్దీ పొగరు చూపించుకుంటూ అసలు వాళ్ళ స్టేజ్లో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఉన్నవాళ్ళు అదే బయట వాళ్ళు అయితే నథింగ్, మన ఇంటి మూటికి కూడా రాలేరు, మన గేటు మూటికి కూడా. అలాంటి వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే ఏమో వాళ్ళు ఇట్లా చేస్తారు. మీకు ఎంతవరకు అర్థమవుతుందేమో నేను ఎట్లా చెప్తున్నాను ఏమో కానీ చెరుకు రసం ఇగో మధ్యలో చెరుకు రసం పుల రసం అని చెప్పి డిస్టర్బ్ చేస్తారు అబ్బా గుర్తులు. తిన్నానా మరి చెట్టు పండు మస్తు ఉంటానా తిన్నానా నువ్వు ఏం టేస్ట్ ఉందిరా ఇది. సో మంచి కింద చూసినట్టు చూస్తున్నావు కాదు నా బిడ్డ నా ముందర ఇట్లా తయారవుతుంది చూడండి. ఊళ్ళో పుట్టి పెరిగినా కదండి, తవ్వుకుంటూ కూర్చుంటూ లేస్తే ఇట్లా సుకుమారంగా పుట్టిన బిడ్డ సుకుమారంగా పెంచుకున్న బిడ్డ కదా, అట్లనే ఉంటుంది. అయితే అమ్మలు ఏంటంటే అండి అత్తమ్మలు కొడుకుని ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటారు. ప్రేమగా పెంచుకోగానే ఇంకొక బిడ్డ పెళ్ళి చేయగానే కోడలు రాగానే ఇక కోడల్ని చూసుకోవాలి కదా, కొడుకు వాడిని నమ్ముకొని వచ్చింది కదా, ఇక చూసుకోవాలి కదా. చూసుకుంటుంటే అరే నా కొడుకు నేను ఇంత ఇష్టపడుతున్నా, నాకంటే ఎక్కువ కోడల్ని ఇష్టపడుతుండు అనేది ఒక ఈర్షాభావంలాగా ఒక బుద్ధి వచ్చేస్తుంది వాళ్ళకి, ఓర్వంతనంలాగా. కోడలు ఎప్పటికీ వాళ్ళు స్వీకరించలేరు. ఏదో వచ్చింది కోడలు నా కొడుకుని హరింపజేసుకునింది అన్న మైండ్ సెట్లోనే చూస్తారు. వాళ్ళే కదా ఒక ఏజ్ రాగానే కొడుక్కి పోయి చూసి పిల్లని చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు రాగానే వీళ్ళు డైజెస్ట్ చేసుకోగలగాలి. అరే ఇదే కదా ధర్మం, ప్రకృతి ధర్మం అది. మనం ఒకప్పుడు వచ్చినాం మన మొగుడిని చేసుకొని, అత్తమామలు చూసుకోకుండా అంటే అత్త కంటే ఎక్కువ మనల్ని ఇష్టపడరా, మనల్ని ప్రేమించరా, నా మూడు నన్ను చూసుకుంటు కదా, రేపు నా కొడుకు కూడా పిల్లని చూసుకోవాలి కదా అనేది ఒక మైండ్ సెట్ అత్తలు అర్థం చేసుకోగలిగేది. అప్పటికప్పుడు వాళ్ళకి అది రాలేకపోయినా, అంత జీర్ణించుకోలేకపోయినా కనీసం 1 year 2 yearsలో నీ మనవళ్ళు మనవరాళ్ళు వచ్చే వరకైనా సరే అర్థం చేసుకోవాలి, ఇది మన బిడ్డ మన ఇంటికి వచ్చింది, ఇది వాడి భార్య, వాడు చూసుకోవాలి. నేను అనేది కాదు, నేను అమ్మని కన్నా సాకినా పెంచినా కథం నా బాధ్యత అయిపోయింది. బిడ్డకి పెళ్లి చేసినామా, ఒక అమ్మ చేతిలో పెట్టినామా, ఒక అమ్మని చేతిలో పెట్టినామా, వాళ్ళని మంచిగా బతకనివ్వాలి, వాళ్ళ సంతోషాలని హరించకూడదు. సేమ్ టైం అట్లనే కోడలు కూడా అత్తమ్మని అమ్మలాగా చూసుకోవాలండి. అమ్మ అత్తమ్మలో అమ్మగా అనిపించింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి కూడా అత్తమ్మ అనే ఫీలింగ్ ఉండదు, వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. ఇట్లా ఇద్దరు 50-50, ఇద్దరు కోడలు అత్తమ్మ ఇద్దరు కూడా వాళ్ళ వాస్తవాన్ని గ్రహించి ఇక్కడ మా అత్తమామలు ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇంత సంపాదిస్తారా, అత్తమామలు కొడుకు కోసమని నా కొడుకు అని అన్నీ ఇట్లా చేసి పెడతారా, కోడలు వస్తుంది. కోడలే కదా అవంతా కూడా. అమ్మగారు ఎప్పుడన్నా ఇట్లా వచ్చిపోయినా వాళ్ళు కట్నం పెట్టినా కూడా అండి మన ఆస్తులు 5వ వంతు పెడతారు. కట్నం 5వ వంతు 10వ వంతు ఒకవేళ మాట చెప్తున్నా ఎంతో పెడతారు, సరే ఈక్వల్గా కూడా పెడతారు. సేమ్ వాళ్ళకి ఏదైతే ప్రియారిటీ ఇస్తారో వీళ్ళకి కూడా అత్తమామలకు కూడా అంత ప్రియారిటీ ఇవ్వాలి. నేనేమంటా అంటే వాళ్ళ మొగుడిని ఇచ్చినందుకు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి. ఇట్లా కొంచెం అర్థం చేసుకొని బ్రాడ్ మైండ్గా మంచిగా ఉంటే ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయండి. ఎంత మంచిగా ఉన్నా కూడా ఎంత ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచి ఎంత పేదవాళ్ళ ఇంట్లో వరకు కూడా ఇలాంటి సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉంటాం. మీరు మీ చుట్టుపక్కల చూడవచ్చు, మీ ఇళ్లలో చూడవచ్చు, నేను నా చుట్టుపక్కల చూడవచ్చు, నా ఇంట్లో కూడా చూడవచ్చు, వినొచ్చు. ఇట్లానే పంచాయతీలు కూడా మనం చెప్తుండొచ్చు. అట్లా మొన్న పంచాయతీ అయింది, అందుకే ఇట్లా అమ్మ నీ దగ్గర పంచాయతీలు అవుతాయి అంటే అత్త కోడళ్ళు ఎక్కువ నా దగ్గరికే వస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా పెద్ద ఉంది అనుకోండి, ఇగో ఇట్లుండి మా కొడుకులు 3 ఉన్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఇట్లనే చెప్తారు. పక్కపక్కననే కాదు వేరే వాళ్ళు కూడా కొంతమంది ఒకప్పుడు ఇంట్లోకి మరీ వెళ్తుంటాయి, అట్లా చెప్తుంటారు. నేనైతే అండి మన బిడ్డ ఆ బిడ్డ ఈ బిడ్డ అని ఏది లేదండి. నా బిడ్డ ఒకవేళ అట్లా కూడా నేను తిట్టి నేను కొడతా, నేను అట్లా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మా అత్త మరి మీ బిడ్డ ఏది, మీ బిడ్డ వాళ్ళ అత్తమ్మ ఏది, చూస్తలేరు తీస్తలేరు ఇది అని అంటారు. ఆమె ఉంటుంది ఇక్కడ, నేను లాస్ట్ టైం మీకు చూపించిన కదా, ఆమె బయట ఉంటుంది, ఉండమన్నా ఉండదు.
ఇంకేం చూస్తారు, ఎట్లా చూస్తారు? మనకొద్దు అవసరం లేదు, ఇప్పుడు మనం బతకగలుగుతున్నామన్నా కూడా ఆమె ఉండదు. ఇంకోటి ఉన్నా కూడా కొంతమంది ఎట్లా ఆడపిల్లలు ఎట్లుంటారు, కోడళ్ళ దగ్గర ఉంటే ఓర్వరండి. వాళ్ళ దగ్గర వచ్చే రూపాయో పారానో లేకపోతే మెల్ల ఉండో సొత్తుకో గిత్తుకో ఆశపడి ఈ అన్నదమ్ముడిని జడదింగుతుంటారు మాటలు ఇట్లా చెప్పి. సరే అండి, నేను ఏమన్నా ఇట్లా టకామని ఇట్లా వచ్చేసినా కూడా నాకు కోపంలోనే వచ్చేస్తాయి. చెడగొడుతుంటారు, తల్లి కొడుకుని కాకుండా చేస్తుంటారు. నీ కోడలు చక్కగా పెట్టదు, అది ముందు పెడుతుంది, చంపుతుంది, చేస్తుంది అని చెప్పి. ఈజీనా అండి? వాళ్ళకి ఆ బుద్ధులు ఉంటే, ఎవరైతే ఆడపిల్లలు అట్లా చెప్తారో వాళ్ళకుంటే ఆ పనికి మళ్ళీ బుద్ధులు, చంపే బుద్ధులు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చంపే బుద్ధులు, వాళ్ళని చూడని బుద్ధులు వాళ్ళకుంటే వీళ్ళని అంటారు. అట్లా ఒక బిడ్డను అనడం తప్పు. అట్లా ఉండలేని వాళ్ళని ఏం చూస్తారు, ఏం చేస్తారు? కట్టేసి పెట్టి చూస్తారా? కొంతమందికి ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు ఒక మాట, తిరిగే కాలు ఇది ఒక దగ్గర ఉండవు అని చెప్పి. కొంచెం సెంటెన్స్ నేను ఆపేసిన, ఎందుకంటే మీకు తెలుసు కదా. అట్లా కొన్ని ఆగమండి, మనం ఎంత చెప్పినా ఆగవు, ఎట్లా చేయలేము. అట్లనే మంచి వాళ్ళకి మనం ఎట్లయితే చూడకుండా చేస్తే తప్పు పాపమో, అట్లనే చెడ్డగా వాటి ఇష్టం వచ్చినట్టు అవి ఊరేగి రేపు వచ్చి ఏమి నువ్వు చూసుకోకుండా, నీ కొడుకుని చూడకుండా, నీ కొడుకు పిల్లలు చూడకుండా, నీ కోడలు చూడకుండా, వాళ్ళ బాధ బదనం, వాళ్ళ రోగారట్టం ఏం చూడకుండా లాస్ట్ నువ్వు అంతా తిరిగేసి లాస్ట్కి వచ్చి ఇంకేం లేవు ఇట్లా వచ్చి ముంగట కూర్చొని నన్ను చూడంటే చెంప వాళ్ళదింగి నువ్వు కాలి. వాళ్ళని చూడాలని ఏం రూల్ లేదు. నీ కష్టం సుఖం నీకు అన్నీ నిలబడాలి, చూడాలి. అట్లా కూడా నేనేం చెప్తా, ఏం లేకపోతే చూడొద్దని కాదు, కొడుకుని ఇచ్చిందే గొప్ప. కానీ వాళ్ళకు ఒక పద్ధతిలో ఒక తరీకాలు ఉంటాయి. ఆ తరీకాలలో ఉంటే బాధ్యతలు ఉంటాయి, ఆ తరీకాలు లేకపోతే బాధ్యతలు ఉండవు. ఇట్లా కొంతమంది చెప్తూ కొంతమంది ఏడికాడుకో ఇట్లా పోయినా అండి. ఏందో కొన్ని చెప్పలేను, కొన్ని చెప్తా, కొన్ని ఇట్లా. అది నా కథ. ఇక మొత్తం తిరిగే ఓపిక కూడా లేదండి. ఆ నుంచి అటు పోయి ఇంకా తెంపుడు కూడా లేదు, అట్లా పోయి ఇట్లా వచ్చేస్తా. నేనైతే ఇగో నేను ఎంత కష్టపడ్డానో, ఎంత చేసినా నా కొడుక్కి, నా వంశానికి ఏం చేసిన, ఆ బిడ్డ వస్తే నా ఇంటికి వస్తుంది. నాకు ఒక బిడ్డ వస్తే వాళ్ళే చేసుకుంటారు, ఉంటుంటారు. ఉన్నామా పుణ్యక్షేత్రాలు తిరిగినామా, లేకపోతే మంచిగా ఇట్లున్నామా, మంచిగా ఉండి ఇట్లున్నా కూడా రేపు ఏదైనా చూడకపోయినా ఏమైనా కొడక ఏం కత్తలు పడుతున్నావు ఎవరా? మా తమ్ముడిని అట్లే చూసింది, నాకు పెట్టాల్సింది పెట్టి, నా బిడ్డ కూడా ఈక్వల్ గా పెట్టించిన అంటే నేను. నా బిడ్డ పెళ్ళైనప్పుడు మాది ఏదైతే ఉందో అలా ఈక్వల్ ఇచ్చిన నేను. నా కొడుకు ఎంత, నా బిడ్డకి ఎంత. ఏమ్మా అవును, మళ్ళా తర్వాత ఇంకా సంపాదించింది నా కొడుకు ఇంకా తర్వాత. ఎందుకంటే నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. ఆ 10 ఏళ్ళ తర్వాత సంపాదించిందంటే ఆడికి. ఇంకోటి ఏంటంటే అండి, నాకు కూడా ఏదో మీ అత్తలాస్తులు ఇట్లా అట్లా అని పెంచకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నువ్వు నీ భర్త కష్టం చేయండి, ఏమన్నా చేయండి, మీరిద్దరు ఒకరికొకరు. మీ ఇద్దరే ఏది ఆశించకుండా బతికే తత్వం మాకు నేర్పింది. మేము కూడా అట్లే వెనకాల ఎన్నున్నా ఏమున్నా ఉన్నాయి అనేది లేకుండా మేమేంది ఈరోజు ఇల్లు కొన్నా, ల్యాండ్లు కొన్నా, బంగారులు కొన్నా, పిల్లల్ని చదివించుకుంటున్నా, ఎన్ని చేసినా మా కష్టంతోనే మేమే మాది మేము చూసుకుంటూ చదువులు తెలియదా అంటే అట్లనే ఒక 3-4 ప్లాట్లు కొన్నారు. ఇక్కడ ఇల్లు కొనడం హైదరాబాద్ లో నా ఏజ్ ఇప్పటికి 27. నేను 97 లో అండి పుట్టింది. నాకు పెళ్ళై 10 years. ఈ 10 years లో మేము హైదరాబాద్ లో 200 గజాల ఇల్లు, బిల్డర్ కట్టిన ఇల్లు తీసుకోవడం అంటే అసలు ఎంత అనేది మీకు తెలుసు. అదేంది, ఒక చోట 150, ఒక చోట 250, ఒక చోట 330, తీసుకున్నాం. 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్, ఒక చోట 30 లక్షలు, ఒక చోట 30 లక్షలు. ఇంటికి ఇల్లు 1.5 ఏది 5 ఏళ్ల కిందట మాట. ఈ రోజు 2.5 కోట్లు. ఇప్పుడు ఆ రేటుకి వస్తుంది, తెలవంది ఏముంది. కానీ అయితే అండి కొంతమంది అత్తలు నేనేం చెప్తా అంటే పిల్లలకి వచ్చేది ఉంటే వస్తుంది కానీ ఆధారపడకూడదు. నేను ఇళ్లలో కూడా మన వాళ్ళ అందరిలో నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లకి మొన్న ఒక సినిమా వచ్చింది రాధికాది, సూపర్. మా అమ్మ అయితే మా అమ్మ అంతే. నేను అట్లనే చెప్పేదాన్ని. ఇప్పుడు మా వాళ్ళందరూ అంటారు కృష్ణవేణి, నా ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ నువ్వు ఎట్లయితే చెప్తావు అట్లనే ఉంది ఆ సినిమా, ఒకసారి చూడని చెప్పి ఈవెన్ అందులో అమ్మ తల్లికి నేర్పుతుంది కదా, నువ్వు కూడా నీ కాళ్ళ మీద ఉండాలి, ఎవ్వడు ఇట్లా మనల్ని చూస్తాడు చేస్తాడు అని కాదు అని. నాకు కానీ మా తమ్ముడికి కానీ మా మమ్మీ నేర్పింది అదే. ఈరోజు మీతో చెప్పేది కూడా అదే. లైఫ్లో పాటించినవి మాత్రమే చెప్పింది, అంతేగాని ఏవి సాధించకుండా కూర్చొని సూక్తులు చెప్పట్లే. ప్రతిదీ లైఫ్లో అనుభవించి, అనుభవాలకు వయసు అవసరం లేదు, చిన్న వయసుకైనా కూడా చాలా అనుభవించవచ్చు. అట్లా అనుభవించినవే మా మమ్మీ ఎట్లయితే అవన్నీ చూసుకుంటూ దానివల్ల ఈ రోజు మారిన లైఫ్ కానీ అవన్నీ అనుభవాలు మీతో షేర్ చేసుకుంటుంది. నిజంగా ఇవి వింటే మాత్రం చాలా బాగుంటదండి. ఇంకోటి నేను రిలేషన్ కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి నేను చాలా సాక్రిఫైస్ చేసిన.
కానీ నాకు అవ్వలే. అదేదో అంటారు కదా, అంతా ఎగిరెగిరి నెత్తిని చేయి పెట్టుకున్నట్టు నాకు అయిపోయింది. సరే ఇంకా అది దేవుడికి వదిలేస్తాను. హనుమాన్ నాకు ఎప్పుడు కొండంత అండ, ఆయన నీడలో నేనేం చెడుకోలే. ఆడపిల్లలు నేను ఆ సినిమాలో ఎట్లా సేమ్ అట్లనే ఆడపిల్లలు ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి. ఒకవేళ హస్బెండ్ వర్క్ అటు ఇటు అయినా కూడా ఆడపిల్ల నిలబెట్టేటట్టు ఉండాలి. ఆడపిల్ల ఎప్పుడైనా ఆర్థికంగా గట్టిగా ఉండాలి. ఒకవేళ హస్బెండ్కి ఏమైనా పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది వదిలి వెళ్తారు, అంటే డివోర్స్ అని నచ్చకని వదిలి వెళ్తారు. కొంతమంది అన్ఫార్చునేట్గా ఏమైనా అవుతుంటుంది. అట్లా మనం అనద్దు కానీ ప్రతి దానికి గుండె ధైర్యంగా ఉండాలి. పిల్లలు కన్నప్పుడు పిల్లల కోసం పేరెంట్లు ఇద్దరు ఎవరైనా నిలబడాలి. అన్నిటికీ ఫేస్ చేస్తూ మనమేం అతీతం కాదు అన్నిటికీ. సో అన్నిటికీ ధైర్యంగా ఉండాలి. ఇంకోటి, నా పిల్లలు ఉంది, నేనున్నంతకు నా బిడ్డకి నేను ఉంటా భరోసాగా. ఇప్పుడు కొడుక్కి అన్ని చేసినా కూడా మనం బతికినంతకు బిడ్డకు భరోసాగా ఉండాలండి. మన ఆస్తి ఏమి అంత తీసి ఒకసారి బిడ్డకు పెళ్లి చేసినామంటే తర్వాత ఏదో కార్యాలంటే అవో ఇవో చూస్తుండాలి. అవి కామను. ఇప్పుడు నా మనమరాలు ఉంది, అది 10 మనిషి అయినప్పుడు దానికి ఇవి చేయడం ఇవి చేయడము, ఏదైనా ఫంక్షన్స్కి రేపు పెళ్ళి అప్పుడు మేనమాంసంగా ఇట్లా అన్నీ కామన్గా చేయాలి. అంతేగాని మొత్తం చిచ్చిపెట్టి ఊడ్చకపోవాలని ఆడపిల్లలకి ఉండకూడదు. చేసేటి కోడలు రాగానే దానికి దోచిపెట్టాలి, దీన్ని ఏందని సహించకుండా వెళ్ళకుండా అట్లా ఉండద్దు. అయితే ఆ సినిమా ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, రాధికా సినిమా. నేనైతే ఇయర్స్గా నేను ఏం చెప్తుంటాను, ఆడపిల్లలు స్ట్రాంగ్ ఉండాలని చెప్పి. నిజంగా ఇప్పుడైతే కొంతమంది స్ట్రాంగ్ అంటే మరీ స్ట్రాంగ్ ఉన్నారండి. అట్లా నల్లగా ఉన్నాడని చంపేటట్టు, కట్ చేసి డ్రమ్ములలో పెట్టేటట్టు. మళ్ళీ అట్లా ఉండొద్దమ్మా. తల్లి బయటికి పోతా అంటే పోనీయకుండా ఉన్నాడని అట్లా అన్నట్టు వెనక్కి రమ్మ ఎండ వస్తుంది. అట్లా అస్సలు ఉండొద్దు. ఇంకోటి నేనేం చెప్తా అంటే, నాకు ఇప్పుడు నేను అన్నీ మీకు ఇన్ని ఇయర్స్ వచ్చింది, చాలా సెంటిమెంట్ నా పిల్లలకి. ఇంత చేసిన ఒకవేళ నాకు సడన్గా నేను చనిపోయినా కూడా మీరు ఏడవద్దు, మీరు నవ్వుతున్నాను పంపాలి. అసలు హ్యాపీగా ఇట్లా ధైర్యం కోల్పోకూడదు. ప్రతిదీ డేర్గా ఇట్లా ఉండాలి. ఇట్లా నేను చెప్తా అండి. అస్సలు ఆధారపడకూడదు. మా మమ్మీ చనిపోయింది, సరే మా మమ్మీ ఇట్లా చెప్పింది కదా, ఏడవద్దు, చేయొద్దు, ఇట్లా నిలబడాలి, స్ట్రాంగ్గా ఇట్లా ఉండాలి. ఎందుకంటే మీ పిల్లలు ఉన్నారు కదా. నా బిడ్డ 3 months బేబీ అప్పుడు మా అమ్మ చనిపోయింది. నాకు మా అమ్మ ఎంత ప్రాణం అంటే నాకు అంత ఇష్టం అండి. అసలు నాకు అసలు ఏడిపోయారు కానీ మా అమ్మ మాట ఎత్తుకోగానే ఏడుపు వస్తుంది. నేను ఏడ్చినా సెట్ అవ్వదేమో అసలు చెప్పాలంటే. అసలు నేను బతుకుతాను అనుకోలే. నా ఊళ్ళో నా బిడ్డ ఉంది. ఇంకా నా బిడ్డ కోసం ఇక పక్కన ఉన్నావు ఎందుకు అట్లా మనము ఎన్ని రోజులు సింగిల్ కొండి మమ్మీకి పోతారు ఇక్కడ మీరు మాట్లాడమని పక్కన నుంచి వద్దు మమ్మీ అంటే జర మంచిగా ఉంటుంది. అయితే అండి నేను స్ట్రాంగ్గా నిలబడ్డా. ఆ రోజు నాకు మా అమ్మగారింటి ఇక్కడ మంచిగా ఉన్నా, నాకు ఇక్కడ మా ఆయనకు పని లేక జాబు అని చెప్పి చేసి అక్కడ వాళ్ళకి జాబ్స్ ఉండి అసలు నాకు విలువ లేకుండా ఇట్లా చూస్తూ, అమ్మగారింటి కాడ ఉంటే ఎంత పరమానం తిన్నా కూడా విలువ లేని బతుకుంటుంది. ఇక మా రాముడికి ఊరికే అయిపోయింది. నాకు నెలకు 500, నాకు అసలు ఏం సరుకులు వస్తాయి 500కి ఎట్లా బతకాలనేది కూడా నాకు తెలియదు. నేను అట్లా ఏడ్చినప్పుడు నాకు 2 పిల్లలు ఉండే. హైదరాబాద్లో ఎట్లాగో మనకు ఓన్ హౌసే కదా, ఒక 500 ఇచ్చేసి నేను చూసుకుంటా, ఈడ మాత్రం మనం ఉండొద్దని చెప్పి. ఆడ ఎంత మంచిగా ఉన్నా కూడా నేను చాలా పడ్డా అండి. మా తాత మంచిగా ఉండే గానీ మిగతా గుంట నక్కలు ఉంటారు కదా మన వాళ్ళు తోడేళ్ళలాగా తోడుకొని తింటారు. అంతే మంచోళ్ళు ఉన్నా చుట్టుపక్కల ఇట్లున్నారు అనుకో. అది అంత కామనే, ఎవరి లైఫ్ లో అయినా ఉంటారు. బుద్ధి మారుస్తారు, ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా మారుతారు. స్టిల్ ఇప్పటికి కూడా మా నాన్న మంచిగానే అండి. నాకు నా సైడు నాకు ఎటువంటి ఒక ఇది లేదు అని అంటే కేవలం మా నాన్న పైననే. నాకేమి చెడు కోరుకోకుండా, అంటే మంచిగా నా బిడ్డ బాగా బతకాలి అని అనుకున్నది కూడా మా నాన్ననే. ఇంకా మిగతా అంతా అంటారా, ఇంకా నేను ఎవరి గురించి ఏం చెప్పా, వాళ్ళ మాట్లాడింది చెప్పా, వాళ్ళు అన్నది ఏది చెప్పా వాళ్ళకే వదిలేస్తా. కానీ నేను కష్టాన్ని నమ్ముకున్న దేవుడి దేవల్ల ఆ రోజు అంత పడ్డావు కాబట్టి ఈ రోజు ఇంత నిలబడ్డం మమ్మీ. 7 వరకు ఇట్లా వచ్చేసిన. అయితే ఆ రోజు అండి నేను స్ట్రాంగ్ అనుకున్నా, ఇది నా బిడ్డ ఉంది, మా అమ్మనే ఇది. నాకేదైనా నేను వీక్ అయిపోయి నేను పడిపోతే అప్పటికి 1 వారం రోజులు తినలే. పాలు ఇచ్చే బిడ్డ కదా, 3 నెలలు పాలు వస్తలేవిగా.
ఇది ఒకటే ఏడుస్తుంది, పాలు వస్తలేవు. పిల్ల తల్లి 4-5 రోజులు అన్నం తినకపోతే పాలు ఏడొస్తాయండి? పాలే రాలే. ఇంక ఇది మొత్తుకుంటుంటే ఇంకా నాకు అనిపించింది ఒకరోజు, అందరూ ఇట్లా తిడుతుంటే ఏంది నువ్వు కూడా ఏమన్నా ఇదవుతావా, చిన్నపిల్ల ఉంది ఇట్లా ఎట్లా అట్లా ఇట్లా అని చెప్పి. నేను చూసింది అయితే లాస్ట్ 8th అండి. నా పెళ్ళి కూడా నాకు మా మేనమామ మా అక్క వాళ్ళే చేసినారు. అమ్మ నాన్న లేకుండే, మా నాన్న సౌదీలో ఉంటుండే, ఇంకా ఆయనకి వండి పెట్ట నీకు అట్లా అన్నట్టు మా అమ్మని పెట్టుకొని ఉండే. అయితే అది ఆడికి పోతే ఇక సరే తినడము మెల్లగా. ఇప్పటికి నేను మా అమ్మని మిస్ అవుతా. అందుకే నేను అందరికి చాలా మందికి చెప్తాను, నాకు వాల్యూ చాలా ఎక్కువ అమ్మగారు అన్న అమ్మన్న. నేను ప్రతి ఆడపిల్లకి అందుకే ఇంత చెప్తా, ఆడపిల్లని ఎంత ఇష్టంగా చూడాలి, ఆడపిల్ల అంటే ఇట్లా, ఆడపిల్లలు కూడా మంచిగా ఉండాలి అని చెప్పి చెప్తుంటా. ఇప్పుడు నేను ఇంత మంచిగా ఉన్నా, నాకు వచ్చే నా తమ్ముడు ఇంటికి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదండి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా లేనప్పుడు మనకెందుకు చెప్పండి? ఏమైనా కొన్ని మరీ మంచిగా ఉండి మనం పోతుంటే, నిజానికి ఇందాక నేను చెప్పినా కదా, కనీసం మన గేట్ కాడికి వచ్చే అర్హత కూడా లేని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళ దగ్గరికి మనం ఇంకా వేసుకొని పోతుంటే మనం వేస్ట్ అయిపోతుంటాం. అట్లా అయిపోతుంటది. సో కొన్ని అట్లా సామెత కూడా ఉంటది కదా, పాముకు పాలు పోసి పెంచినా అది ఎప్పటికైనా కాటేస్తుంది. అట్లా కొంతమంది అట్లా కొన్ని ఉన్నాయండి. ఇంకా అందరి లైఫ్లలో ఉండేదే, అందరు దాంట్లో ఉండేదే. ఇప్పుడు వాళ్ళకి కొన్ని చెప్పుకుందే పాలు పోసి పెంచకుండా ముందే కొట్టి చంపురు అంటున్నావా? ఇక ఎన్ని వద్దు నాన్న, కొట్టి చంపద్దు కానీ తప్పించుకోండి, పాము దగ్గర ఉండకండి. ఏ వద్దు, ఊరుకో. ఇగో ఇదే అండి విషయం. అట్లానే నేను ఏమంటా అంటే, ఆడపిల్లలు కూడా మంచిగా అమ్మగారిల్లు, మంచిగా అమ్మగారింట్లో ఎప్పుడు దీపం వెలుగుతుండాలి. నేను అమ్మగారింటికి బతుకోసారి వేరే వాళ్ళని ఆలోచించాలి. సేమ్ టైం అమ్మగారు కూడా మంచిగా చూసుకోవాలి, ఇంటికి వచ్చే మరదళ్ళు కూడా మంచిగా చూసుకోవాలి. మెయిన్ ఆడపిల్ల స్ట్రాంగ్ ఉండాలి. నేను మెయిన్ ఇదే చెప్పేది. ఇంకోటి, నాకు అమ్మ విలువ తెలుసు కాబట్టి చాలా మందికి నేను ఈ తిరి మెసేజ్లు ఇస్తుంటా. బతికినంతకి ఆడపిల్లకి ఆస్తి ఇవ్వకపోయినా భరోసా అయితే ఇవ్వండి, పుట్టింటికి ఇచ్చి అని చెప్పి. పెళ్లి చేసి వదిలేసినాక ఎప్పుడన్నా ఒకసారి 10కి ఒకసారి తెచ్చుకున్నా కూడా దానికి ఏ కష్టం వచ్చినా, నా అమ్మ ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, నా అన్న ఉన్నాడు, నా నాయన ఉన్నాడు అని ఒక భరోసా, ఒక మాట ఉండాలంతే. పైసా కాదు. ఒక చిన్న వీడియో నన్ను మస్తు కదిలించింది. నానా అని ఒక వీడియో ఇప్పటికి ఎన్నిసార్లు నేను చెప్తాను పిల్లలకి. నా బిడ్డ అంటుంటాడు. ఇట్లనే వీడియో పెడుతుంటే, నాన్న ఏం చేసుకుంటానంటే, ఏం లేదురా ఈ మన జామ తోట చూస్తున్నా అంటే, నాన్న తోటంతా మస్తుంది, నేనంటే ప్రేమనగా, నీకు తమ్ముడు అంటే ప్రేమనగా అని అడుగుతుంది. నువ్వు నా ప్రాణం రా, నువ్వు నా ప్రాణం రా, నువ్వు నాయన అయినా నువ్వు నా ప్రాణం రా అంటాడు. మరి జామ తోట నాకు ఇస్తావా అంటే, అది నీ తమ్ముడు రా, నా ప్రాణం రా, ఈ తోట నీ తమ్ముడు రా అని. ఇగో అట్లా అండి నేను కూడా, నా బిడ్డ నా ప్రాణం కానీ ఈ తోట నా కొడుకుదే అంట. ఇగో ఆ టైపు. బిడ్డకి ఎప్పుడైనా మన ప్రేమని ఇవ్వాలి. ప్రేమ కంటే మించింది ఏమని చెప్పండి? వంశానికి ఆస్తి ఇవ్వాలి. జీవితాంతం ఏలాడకూడదు. ఆడపిల్లకి పెళ్లి పెట్టి ఇచ్చి చేసినాక మళ్ళీ ఇంకా ఆశ పెట్టుకోవద్దండి. ఎప్పుడైనా నా బిడ్డకి పెళ్లి అవుతుంది, నువ్వు తులం ఎందుకు పడతావు, 2 తులాలు పెట్టు, 5 తులాలు పెట్టు, అట్లా కొట్లాడు సందర్భంలో. అవునా కదా? కొట్లాడాలి. అట్లా ఉంటేనే అంట. నేనైతే యాజ్ ఏ ఆడపిల్లగా నేను కడుపులో రాఖీ పండగలకి ఇలాంటి వాటి కాడ ఏంది గిదోడికి కావాలి, అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి సందర్భాలు. అట్లాంటి సిచ్యువేషన్ మరీ అడకదిన పొజిషన్ లో ఉన్నప్పుడు అడగద్దు, డిమాండ్లు చేసి నాకు కావాలని కాదు. జర ఆనందంగా నువ్వు బాగా సంపాదించుకుంటున్నావు రా పెట్టు అని. నేను ఇవి కూడా చూసిన, అంటే మా ఫ్రెండ్సే ఉన్నారు, వాళ్ళకి 3 ఆడపిల్లలు పుట్టిరంట. 3 ఆడపిల్లలు పుడితే ఆమెకి స్తోమత లేదంట. అంటే తమ్ముడు అంటే వాళ్ళ అన్న బాగా కొంచెం మంచి స్థాయిలో ఉన్నాడు, ఆడపిల్లనేమో కొంచెం లేని దగ్గర. అంటే అప్పుడు కాలం ఇంకా రాక అట్లుండే 3 పిల్లలు పుట్టారు. తర్వాత వాళ్ళ అన్నతోనంట ఒప్పందం, పుట్టిన కొన్ని రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత, నా 3 ఆడపిల్లల్లో ఒక పిల్లకి నువ్వే పెళ్లి చేయాలి, ఎందుకంటే నా స్తోమత బాలేదని. అది ఏమన్నా మాటనా? స్తోమత బాలేకపోతే కనకుండా ఉండాలి, అంతేగాని అన్నదమ్ముడు మీద వేసుడు ఏందండి? ఆయనకి కుటుంబం ఉంటది, ఆయనకి పిల్లలు ఉంటారు, ఆయన పరిస్థితి ఎట్లుంటుందో. ఇప్పుడు ఆయనకి చదువులు గిదువులు అని, అంటే ఒక పిల్ల పెళ్ళనే కాదు, ఒక పిల్లని నువ్వు దత్తత్తు, చదువు నుంచి పెళ్లి వరకు నువ్వే చేయాలని. ఒకప్పుడు అట్లనే ఉంటుండే, కానీ అది కూడా కరెక్ట్ కాదు కాబట్టి అది ఎట్లా రూల్. ఇందులో కూడా నేను ఇంకా కొంతమందిని చూసిన, ఎట్లా అంటే
ఇప్పుడు మనము ఒకవేళ నేనే నా బిడ్డకు పెళ్లి చేస్తే 5 లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేస్తే ఎగ్జాంపుల్, అదే నా తమ్ముడితో నేను పెళ్లి చేయించాలనుకుంటే నా బిడ్డకి 50 లక్షలు ఖర్చు పెట్టమంట, అది కరెక్టేనా? ఇది ఆ, కొన్ని ఇట్లా కూడా ఉన్నారు. కొన్ని ఏమో కానీ మన ఊర్లో అయితే అన్నట్లే ఉంది. కొన్ని ఇట్లున్నాయి కదా. ఇంకోటి ఏంటంటే అండి, అప్పట్లో ఉమ్మడి ఫ్యామిలీలు ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద కొడుకుకి 3-4 పిల్లలు పుట్టిరు అనుకోండి, వెనక 2-3 కొడుకులు ఉంటారు కదా, నైనా తలా ఒక 20,000 వేసి చేద్దాం అన్న బిడ్డకని ఇట్లా అంటారు. అది కామన్. ఫస్ట్ పెద్ద కొడుకు అది అన్నదమ్ములు అనుకోవాలి, వీళ్ళు అనద్దు. అన్నదమ్ములు అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే మమ్మీ, అప్పుడు జాయింట్ ఫ్యామిలీ, ఇంకోటి అన్న అనేటోడు ఫస్ట్ ఎక్కువ వస్తాడు, నాతో పాటు కష్టపడుతుంటాడు. అంటే ఇంటికి పెద్దోడు అంటే తండ్రి తర్వాత తండ్రి అండి. తర్వాత అన్నదమ్ములకి ఎవరికైనా సరే పెద్దన్నకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక విలువ ఇవ్వాలి. ఇప్పుడు ఆస్తి అయినా ఆడపిల్ల అడగద్దు, నాది ఇంత ఉంది, నా సగం ఇయ్యుర్రి పెళ్లి చేసి అడుగుతారు మగ పిల్లల కంటే ముందు. అదే అది తప్పు కదా మమ్మీ. ఆస్తి ఇయ్యండి. ఇప్పుడు అమ్మ నాన్న ఎట్లా ఇస్తారు, ఉట్టిగా ఎవరు చేస్తారు అక్క, దులుపుకొని పంపుదాం అనుకోరు, ఇచ్చేది ఇస్తారు. ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అండి, లేనోళ్ళు కూడా పురుషులోళ్ళు కూడా వాళ్ళ స్తోమతను మించి వాళ్ళ ఆడపిల్లకి పెట్టి వీళ్ళు అడిగితే అది మంచి బుద్ధి కాదు. వాళ్ళైనా సరే, ఏ పేరెంట్స్ అయినా అంటే లవ్ మ్యారేజ్ కాకుండా నూటికొకరు తప్ప వదిలేసేది, తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి వాళ్ళైతే ఉండే ఇల్లు కూడా అమ్ముకొని పెళ్లి చేస్తారు. ఇల్లున్న ఇల్లమే బిడ్డ పెళ్లి చేస్తారండి. అట్లా అన్ని చేసినాక సరే ఆడపిల్ల ఇదైపోయినాక తర్వాత రాత బాగుండి సంపాదించుకొని ఇట్లా ఇదైతే, అన్నదమ్ముడేమో తల్లిదండ్రులు అన్నీ చూస్తాడు, కష్టంలో చూస్తాడు, రోగంలో చూస్తాడు, రొట్టెలో చూస్తాడు, వాళ్ళ భార్యను తెచ్చుకొని వాళ్ళకి గొడవలు అవుతుంటాయి, అన్నీ చూసుకుంటుంటాడు. ఆస్తి పంచే టయానికి మాత్రం ఆడపిల్ల వచ్చి నాది కూడా సగ భాగం ఉంది పంచండి అంటే అది కరెక్టా? అది కూడా తప్పు. ఎందుకంటే అమ్మ నాయన బాధ్యతలు మనం తీసుకోలేనప్పుడు వాళ్ళది ఏది అడగడం కూడా తప్పే. ఇంకోటి ఇప్పుడు అమ్మాలకండి బాగలేక హాస్పిటల్లో పడితే అన్ని కోడలే చేస్తుంది కదా, సపర్యాలు అన్నీ చేస్తుంటదిగా. చచ్చిపోయినాడు నా అమ్మ బంగారు నాకని వస్తాయండి. ఈ మధ్య నేను కొంతమంది చూసినా అండి, చూసి చెప్తున్నా. ఆమె అయితే పేషెంట్ లాగా ఇయర్స్గా బాగలేకుండా ఉండే, అప్పుడప్పుడు హాస్పిటల్లో పడుతుంటే 2-3 నెలలు పేషెంట్ పైన బెడ్ పైన ఒంటికి దొడ్డికి అన్నీ కూడా తీసేసేటట్టు అట్లా ఉంటుండే. అన్నీ ఓపికతో చూసిరు. కోడళ్ళు 2 ఉంటే కోడళ్ళు 2 చూసిరు, మంచిగా చూసిరు. తర్వాత ఏమైంది, అట్లనే ఇయర్స్గా బాగాలేకుండా చచ్చిపోయిన నాడు వచ్చి చచ్చిపోయినప్పుడు కూడా హాస్పిటల్లో పడి 3 రోజులు హాస్పిటల్లో, 4 రోజులు 5 రోజులు ఇట్లా హాస్పిటల్లో ఉండి చనిపోయింది ఆమె. ఆ 4-5 రోజులు ఇట్లా వచ్చి ఏదో ఒక పొయ్యిలో ఇట్లా చూసి ఇట్లా పోయారు. ఐసీలో ఉంటే ఇంకా సపర్యాలు ఏముండదు, హాస్పిటల్ వాళ్ళే చూస్తారు. ఇక చనిపోయిన నాడు వచ్చి బంగారు ఆమెకు చాలా ఉండేలే, ఇక బంగారు తీసుకుంటామని చెప్పి వాళ్ళు ఇచ్చేసారు. అయినా కోడలు ఇచ్చేసినారు. నేనేమంటా అంటే, నీ అమ్మ బాగాలేకుండా అన్ని రోజులు ఉంటే ఒక్కరోజు పోయి నువ్వు చూడలే బిడ్డగా, నీకేమక్కుంటా తీసుకోనికే? వాళ్ళకి మనసాక్షి ఉండాలి. అంటే ఎప్పుడు ప్రియారిటీ పైసలు బంగారు గివేనా? అదే కొడుకు కోడలు ఉన్నారు, వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా, వాళ్ళని తిట్టినా ఏమైనా ఎల్లగొట్టినా సమాజం అంటది, ఒరే వేసిన కొడుకని మీ అమ్మ నేను అక్కడ వస్తుర్రా పోరా అని చెప్పి వాడు 1 రూపాయి తినకుండా వాడిని తిడతారు. అవును, ఆడపిల్లంతా దోసుకోపోయినా ఆడపిల్లని అన్నారు. అందుకే అమ్మ నాయనలు కూడా కొడుకుని కోడల్ని ఒక తీరుగా చూసుకోవాలి. ఆడపిల్లలకు ప్రేమ ఇవ్వండి. నేను చెప్పినాక ఇప్పుడు ప్రేమ ధైర్యం. ఎందుకంటే ఆ ధైర్యం ఏంటంటే, రేపు నీకు ఒకవేళ ఏదైనా జరిగినా అమ్మ నీ వెనక మేము ఉంటాము, నువ్వు ధైర్యంగా ఉండు అని ఒక మాట చెప్తే, కరెక్ట్ అయిన ఆడపిల్ల అండి, ఆడపిల్లలకి కూడా చెప్తున్నారు, వాళ్ళు ఆ మాట చెప్తే చాలండి మనకి. మనమేమి వాళ్ళది అన్నారు కదా అని చెప్పేసి ప్రతి దానికి ఇక్కడ పుల్ల పెట్టుకొని పోయి ఆడ కూర్చునుడు ఇట్లా చేసుడు కూడా వద్దు. మనం ఆ మాట అంటే చాలు, మనమే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని మనం కాపాడుకోవాలి. అన్నదమ్ముడిని ఇబ్బంది పెట్టద్దు. ఇంకో అన్ని రకాల అన్ని రకాల వాళ్ళు ఉంటారు భూమి. భరోసా అంటే ఏంటంటే, బిడ్డ ఒక బిజినెస్ చేస్తుంటది, 10-20 లక్షలు తక్కువైనాయి, పోయి రేపు తీసుకో మళ్ళా. నువ్వు అలాంటప్పుడు కూడా ఆదుకోని బిడ్డకి. ఇంకోటి ఆ టైంలో నా బిడ్డలు ఆశ అవ్వగానే అమ్మో ఇప్పుడు వచ్చేయడం నన్ను అడుగుతుందో అన్నట్టు మాట్లాడకుండా బంద్ చేసేటోళ్ళు ఉన్నారు. అట్లా బంద్ చేయకుండా ఏం కాదమ్మా మళ్ళా చేసుకోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు, నాకు ఆడున్నాయిగా నేను ఇస్తాగా అని మీరు ఒక మాట అనాలి. ఎట్ ది సేమ్ టైం ఆడపిల్ల తీసుకున్నాక అమ్మగారి సొమ్ము పుక్కట్లకు వచ్చిందేగా, వాళ్ళు చెట్లకే కాల్చింది తెంచి మనకి ఇచ్చిరుగా, ఏముంది పెట్టేద్దాం తర్వాత ముచ్చట వాళ్ళకి ఇచ్చినామా చేసినామా అన్నట్టు కాకుండా తీసుకున్నా సరే అలా ఇచ్చేయరు. నా బిడ్డ వచ్చింది, ఆడపిల్లల ముచ్చట్లు అన్ని వచ్చినాయి. అయినా ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. నిజానికి ఈ రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కాడికి కూడా నేను దోశ పెట్టినా కదా, తను కూడా అంటుండే, ఏమంటుందంటే, అసలు ఎంత మంచిగా చెప్తారమ్మా మీరు, ఎంత బాగా చెప్తారు, అన్ని వాస్తవాలు కదా, ఆడపిల్లల గురించి ఇవన్నీ ఇట్లా చెప్తా ఉంటారు.
ఇట్లా ఇట్లా అని చెప్పి చాలా సేపు మాట్లాడింది. నేను చెప్పేది అంతా అండి కామన్గా నేను చూసేది, ఒకరికి ఏమన్నా యూజ్ అవుతుంది అట్లా ఇట్లా అని నేను చెప్తా. ఇంకోటి కొంతమంది ఏదో అసలు ఆ నీతి సూక్తులు చెప్పనీకి కూడా పనికిరారండి. అర్హత లేని వాళ్ళు కూడా కొన్ని చెప్తుంటారు. అసలు ఏందో ఏమో ఇక అట్లా కామెంట్ చేయలేను. కానీ ఇక ఏదైనా మనం పడి లేసిన దానిలో ఇప్పుడు ఇది ఉంది, ఈ చెట్టు. నా బిడ్డ వచ్చి ఊరికి ఈడికి అబ్బా చెట్లు భలే వచ్చినాయి, ఇగో నేను ఈ చెట్లు కాయలు పండించిన ఇది అంటే చెప్తే ఆమె చెప్తే ఏమీ అర్థమవుతుందండి? ఏమకేమో అర్థమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు నాటిందా, దాన్ని స్వతరించిందా, ఏం చేసింది? నేను పలానా దగ్గర నుంచి మొక్క తెచ్చిన, ఎడబెట్టి దీనికి డ్రిప్పు పెట్టి నీళ్లు బట్టి ఫస్ట్లో ఇట్లా వస్తాయి వేపపిండి, తర్వాత ఆవు పెండ, ఎండలకి ఎక్కువ అవ్వద్దని చెప్పి తోపించి, వర్షాలకి నీళ్ళు పోతాయని చెప్పి పాదులు కట్టించి నీళ్లు పెట్టించి ఇంత చేస్తే ఇంత మంచి సత్వ ఆర్గానిక్ పంట మంచిగా మామిడి పండు ఇట్లా వచ్చింది, మనం ఇట్లా చేసుకుంటే ఈ పండు ఇట్లా వస్తుందని చెప్పి నేను దాన్ని పుట్టు పూర్వత్రాలు నేను చెప్తా. పెట్టి నుంచి నేను చెప్పే మాటలు గవే. నేను ఏవైతే నేను ఇట్లా వచ్చిన్నో అట్లా నేను చెప్తా. ఇట్లా ఊరికే ఇట్లా వచ్చి చెట్టు చూసినా ఆర్గానిక్ పంట నేను పండించిన అంటే అది కాదు. ఇగో నేను చెప్పే మాటలకు అట్లా ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అది అర్థమవుతుంది. ఏదో ఒక టైంలో ఏదో ఒక విషయం ఫేస్ చేస్తుంటారు. నేను చెప్పే విషయాలు 10కి 10 ఫేస్ చేయకపోయినా ఒక్కటైనా ఫేస్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి నచ్చుతాయి. ఇంకోటి నేను ఏదైతే ఇట్లా ఉన్నానో నేను హార్ట్ఫుల్గా చెప్తా. నాకు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఇట్లా ఏముండదు. అనుకునే తిట్టుకొని నేను ఉండే మాటనే చెప్తున్నా. నాకుంటేది నేను చెప్తున్నా. నేను కష్టపడి ఇట్లా వచ్చినా నేను సిగ్గుపడా, నేనేం చెయ్యా, నేను మంచిగా నేను పుట్టి పెరిగినప్పుడు నా పెళ్లి కాకముందండి, నేను 3rd 4th క్లాస్లో ఉన్నప్పుడే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా పెట్టినుండే. 6th ఉన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్, 170-80 క్యాసెట్లు, టీవీ, కలర్ టీవీలు, మొత్తం సినిమా క్యాసెట్లు, ఏ సినిమాలు వస్తే ఆ సినిమాలు, ఊర్లలో బాత్రూమ్ తర్వాత వచ్చినాయి స్వచ్ఛ భారత్ కింద. కానీ మా చిన్నప్పుడే మాకు బాత్రూమ్లు అట్లా ఉన్నా కూడా మేము పోలేకుండా బయటకు పోయే పరిస్థితి. అంటే ఊర్లో ఉండే వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయి ఇగో అట్లట్లే నేను పెరిగిన. ఇక జాబ్ అని చెప్పి చేసినా కూడా ఇక్కడికి వచ్చినాక జాబ్ లేక మా ఆయన ప్రైవేట్ పనులలో పోయి ఇబ్బంది పడుతూ ఇంట్లో ఉండలేక 1000-1500కి బతకలేక మా అమ్మగారి ఇంట్లోనే ఉంటే అక్కడ మిగతా వాళ్ళకి జాబులుండి నాముడి జాబు లేక వాళ్ళు తీసేసేది, ఆడికన్నా ఏ ఫంక్షన్కి పోలేక చుట్టాలు దాంట్లో ఏడికి పోలేక. ఎందుకంటే ఆడికన్నా పోతే నువ్వు విన్నా ఉన్నావా మీ ఆయన ఏం చేస్తాడు ఇట్లా అంటారేమో ఇట్లా అని చెప్పి ఏది పోలేక నా పిల్లల్ని వేసుకొని ఇట్లుండి ఆడికి 3 ఏళ్ళు అండి, ఎక్కువ కూడా కాదు. నా బిడ్డ 9 months ఉన్నప్పుడు నేను పోయినా. మళ్ళా నా కొడుకు 1 year బేబీనా అట్లా 3 ఏళ్ళు ఉన్నా అక్కడ. 3 ఏళ్లలోనే నాకు 3 లోకాలు చూపించారు. మా నాన్న మినహా. మా నాన్న అంటే రియల్ హీరో, నా దేవుడు, నా గాడ్ ఫాదర్, నా హనుమాన్. తర్వాత హనుమాన్ మా నాన్నే. కానీ ఆయన ఎట్లా పుట్టించిండో అట్లనే ఆయన పుట్టించిండు. ఈయన నీళ్ళలో బతున్నా కానీ అట్లా. ఇక తర్వాత సందర్భాలు ఇంకా అమ్మ పోయిందంటే అమ్మగారి ఇంటి మీద ఎవరికి ఇది ఉండదు. అందుకే అమ్మున్నంతకే అమ్మగా ఆడపిల్లల్ని అమ్మలు మంచిగా చూసుకోవాలి. అట్లా అని కోడల్ని పరాయిదానిలాగా కాదు, కోడల్ని కూడా బిడ్డలాగా చూసుకోవాలి మంచిగా. అది అందుకోసం ఆడపిల్లలది అమ్మగారి ఇంటి గురించి ఇంత చెప్తా ఉంటా. మేము చిన్నప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో నాకైతే గుర్తున్నాయి. మాకెప్పుడు లోడ్ చేయలే, కానీ మాకు సిచ్యువేషన్స్ అవన్నీ కనిపిస్తుంటాయి కదా. మా పిల్లలకి లోడ్ చేయలేదండి, మేము ఏ లోడ్ చేయలే. మేము ట్రిప్పులకు వెళ్ళినా, మా బర్త్డేలు వచ్చినా, లేదా ఇంట్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా మా మమ్మీ అసలు నెల బడ్జెట్ 500 అయితే రేషన్ బియ్యము ఇక కూరగాయలు గిరగాయలు ఏవో అవో ఏవో మా నెల బడ్జెట్ అప్పట్లో బాగానే వస్తుండే అండి. ఇక 500 అంటే 500కి కాదు కానీ కొంచెం అటు ఇటు వస్తుండే. కొన్ని రోజులు అయితే 500 అనుకోని రాదు. 500కి ఏం తిన్నాము అంటే ఏమో 200-300కి బియ్యము, 200 అంటే అప్పట్లో రేట్లు ఏముండేటివి. బియ్యం కూడా రేషన్ బియ్యం అయితే మనకి 1 రూపీకో 50 NPకో అట్లా వచ్చేది. 15 కిలోలు అట్లా సరిపోతుండే, 15-20. మేము చిన్నోళ్ళమే, తమ్ముడికి పాలే, సంగట్లు ఇట్లా అట్లా. ఇంకా అంటే 500 అంటే ఎగ్జాగ్రేట్ చేసి కరెక్ట్ 500 అని కాదు, అందాజుగా. అంటే ఎగ్జాంపుల్ 500 బడ్జెట్ ఉంటే 500 మాకు డ్రెస్ పెట్టి అంటే అంత ఈక్వల్ గా ఒక బట్టలకి కూడా అంత 500 చూసుకుంటే. కానీ మాకు మా మమ్మీ మా డాడీ అంటే ఇప్పట్లో 1,00,000 రూపాయలు జీతం ఉన్నాడు, 1,00,000 రూపాయలు డ్రెస్ పెట్టి తెచ్చినా అన్నట్టు. అప్పట్లో నాన్న జీతం అని కాదు నాన్న, అంటే ఇక మన సంపాదన అంతా పెట్టేసినట్టు. కానీ మాట 500 అనేది 500 కాదు. 500కి ఎట్లా నడుస్తుంది అంటే ఇల్లు అంటే ఒక 2,000 అనుకోరా.
ఓ 2,000 ఖర్చులు నెలకి, అంటే సరుకులు బొరుకులు అన్నం బియ్యం ఇవన్నీ 2,000 ఖర్చులు అయితే 2,000కి 1,000 1,500 2,000కి మాకు డ్రెస్ తెచ్చేది. అట్లా చెప్పాలంటే అట్లా 500 ఇవి వస్తా 500 ఇవి పోదామని చెప్పి మా ఆయన ఉసిరేపు వచ్చి చిన్నగా ఫస్ట్ ఒక పని అయితే స్టార్ట్ చేసినాం ఇద్దరం కలిసి ఇంట్లో నుంచి. అవును, ఆ పనితో పాటు మా డాడీ ఇట్లా వేరే 10 మందిని కలిపిచ్చి ఒక పని అయితే స్టార్ట్ చేసినాము. చేసి అందరూ కూడా ఇట్లా చేస్తూ తర్వాత పాలు ఎగ్స్ ఎన్ని పనులు స్టార్ట్ మా మమ్మీ కూడా మిషన్ ఏంది, తర్వాత పార్లర్ ఏంది. ఫస్ట్ మిషన్ కుట్టిన ఇంట్లోనే బ్లౌజెస్ కుట్టిన, రోజు 10 బ్లౌజెస్ కూడా కుట్టిన, రాత్రి బౌల్ అన్నట్టు. అప్పట్లో మనకి శారీస్ కి వర్కింగ్ వచ్చేది చూడండి, మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ ఇట్లా వచ్చేది కదా, హ్యాండ్ వర్క్. అవి కూడా ఎన్ని గనము అంటే ఇంకా స్టిచ్చింగ్ టైం కదా చేసేది. మా మమ్మీ కూడా ఏ రోజు ఖాళీగా లేదండి. అదే అలవాటు, మా మమ్మీని చూస్తా పెరిగిన అలవాటు ఈ రోజు నాకు. డబ్బు మ్యాటర్ కాదు, ఖాళీగా ఉండద్దు అనేది. అసలు ఖాళీగా లేదు. మా డాడీ ఎంత ఖాళీగా ఉంటే మైండ్ ఖరాబ్ అవుతుంది, ఇంకొకరు ఆలోచనలు పెడతాం మనం. మా డాడీకి 10,000 వచ్చినా 50,000 వచ్చినా 30,000 వచ్చినా మా మమ్మీ అందులో 5,000 కలిపినా 2,000 కలిపినా మా మమ్మీ డబ్బు కూడా ఉండాలి, సహాయపడాలి ఏదో ఒకటి. మా రాముడు తెచ్చే పైసలు అండి కనీసం 500 అయినా కలిపి పెట్టినా గానీ నేను ఆ పైసలలో తీయలేదు. నేను ఇంట్లో చేసిన మిషన్ కుట్టిన, ఇంట్లోనే చేసిన, బయటికి వెళ్ళాలి. మిషన్ కుట్టుకున్నా, ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన, పిల్లలకి పొద్దునే లేపాలని చదివించుకొని బాక్స్ కట్టి పంపించి మేము మధ్యలో చూసుకొని మధ్యలో చిన్నపిల్లలు అప్పుడు వెళ్ళి వచ్చేదాన్ని లంచ్ బాక్స్ లో లంచ్ వెళ్ళి తినిపించి వచ్చేదాన్ని. అప్పటికప్పుడు తీసుకొని సల్లా తిన్నారు వేడివేడిగా తినిపించి వచ్చేదాన్ని. ఇప్పుడు రాణిస్తలేరు స్కూల్కి కానీ అప్పుడు రాణిస్తుండే. ఇక వెళ్ళి మధ్యాహ్నం తినిపించి వచ్చి మళ్ళా పిల్లలు వచ్చే టైంలో ఇంకా బ్లౌజులు ఏదైనా కుట్టుకొని క్లీన్ చేసుకొని బాసాలు గీసాలు అన్ని చేసుకొని, అప్పుడు వాషింగ్ మిషన్ ఏం లేదు, బట్టలు ఉతుక్కొని స్కూల్ డ్రెస్సులు ఎంబ్రాయిడరీ వర్క్ మా మామయ్య ఉంటుండే. ఇంకా మా మామ ఆఫీస్ కి పంపించి బట్టలు ఉతికి ఆఫీస్ కి బట్టలు ఐరన్ చేసి ఇట్లా అన్ని చేస్తుండే. అయితే అప్పుడు మా మామ షాప్ లో మేము కూరగాయలు ఏదిస్తుంటే షాప్ లో కడుతుండే అండి. ఇంకా మా రాముడు చేస్తుంటే అక్కడి నుంచి మాది కొనసాగిందంటే మా ఇది ఇంకా తిరిగి చూడలే ఇక్కడ. ఆ రోజు కూడా మా మమ్మీ ఏ రోజు అండి మా డాడీకి వస్తుంటే నాకు చీరలు, అప్పుడు మా గల్లీలో మా మమ్మీ తోటి ఫ్రెండ్స్ ఆంటీస్ ఎన్నెన్ని చీరలు అప్పుడు ఇట్లా ఇన్స్టాల్మెంట్ లాగా కూడా ఇచ్చేటోళ్ళు. చీరల్ని గానీ గిన్నెల్ని గానీ బెడ్షీట్లని గానీ ఇట్లా అన్ని రకాలన్నమాట. ఏ ఒక్క ఆంటీ ఏదన్నా వచ్చిందంటే తీసుకోకుండా పంపకపోయేది. కానీ మా మమ్మీ ఆ రోజు ఇంట్లో డబ్బు ఉన్నా సరే ఏమున్నా సరే ఏ రోజు ఒక బట్ట అనుకోలే. కొన్ని ఏళ్ళ వరకు మా మమ్మీ అసలు చీరలే కొనలేదండి. మా మమ్మీ వాళ్ళ అంటే మా తాత మా మమ్మీ అవే వాడింది. ఒక చీర కొనలే, ఒక నగ కొనలే, అంటే డబ్బులు దాచిపెట్టుకోవాలి. మస్తు చీరలు తెచ్చుండే, ఒక 50 చీరలు దాకా ఉండే అండి నిండా. అవి ఇంట్లో ఉంటే ఏం అడగపోతుండే కదా, ఇంట్లో పని మీద పడే. ఒక సినిమా లేదు, ఒక షికార్ లేదు, ఒక సోకు లేదు, ఒక మేకప్ లేదు, ఒక ఇది లేదు, ఒక బట్టలే ఏది లేకుండా కేవలం నా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువు, వాళ్ళకి మంచి మార్గము అని అనుకున్నారు. అన్ని సాక్రిఫైస్ చేసి మమ్మల్ని కన్నారు. ఈ రోజు మా ఇద్దరికి అది మేము కళ్ళతో చూసి పెరిగినాం కాబట్టి ఈ రోజు నాకు కానీ నా తమ్ముడికి కానీ మాకు ఇంత మా తమ్ముడు వెనకాల ఎకరం ల్యాండ్లు, ఇల్లులు, ఇంత ఆస్తులు, వాడు కూర్చొని ఇప్పటికిప్పుడు 10 మందికి జాబ్లు ఇచ్చేంత కెపాసిటీ ఉన్నా వాడు బిచ్చపోళ్ళలాగానే ఉంటాడు. ఈవెన్ నేనైనా ఎంత చేసుకున్నా ఏమైనా ఈ రోజుకి యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి 4 గంటలకు మీరు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. ఆ రోజు నుంచి మేము ఈ రోజుకి ఒక సోకు, ఒక ఇట్లా రెడీ అవ్వుళ్ళు, ఇట్లా అవి పెట్టుడు ఇవి పెట్టుడు అని మేము ఎందుకున్నామంటే అవన్నీ టెంపరీ. అది కూడా వాళ్ళ సొంత ఇదిలేండి. నన్ను అడిగితే అవి కూడా వద్దండి. ఇంకో ఫస్ట్ డాబ్ వద్దు మనకి, ఫస్ట్ స్టాండర్డ్ లైఫ్ క్రియేట్ చేయండి. అది రేపు మీరు అటు ఇటు కదిలినా కూడా మిమ్మల్ని కాపాడేది అదే. రేపు మీకు కానీ మీ పిల్లలకి కానీ నా పిల్లలకి అదే చెప్పేది. కరోనా టైంలో అందరూ అతలకుతలమయ్యారు. మాది ముందు ఎట్లా ఉంది వెనక ఎట్లా ఉంది అంటే స్టాండర్డ్. ఒక 2 years మనం ఏ వర్క్ చేయకపోయినా అన్ని నడిచిపోయినాయి, ఏది ఎక్కడ ఆగలే, నడిచేవన్నీ నడిచిపోయినాయి. డాబుగా బతికినామా, ఒకవేళ ఏదన్నా జరగరాంది జరిగి అంటే ఇట్లనే ఏదైనా పరిస్థితులు బాగాలేక జాబ్ లో కరోనానో ఇంకేదో వచ్చినా మనం సడన్ గా రోడ్డు మీదకి రావద్దు, బిచ్చపోలం కావద్దు. నేను మా ఇంటి రెంట్ కూడా అండి 1.5 year రెంట్ నేను వదిలేసిన. మీరు కట్టకండి, పాపం ఎక్కడ ఊర్లలో నుంచి వచ్చి పిల్లలు చదువుకుంటారు, వాళ్ళే తల్లాడుతుర్రు, కరోనా అయ్యి ఏమి ఇబ్బంది అయ్యి నేను రెంట్ వదిలిపడేసిన అండి. అసలు రెంట్ వద్దేమొద్దని చెప్పిన. మాకు ఇట్లుంది కదా, మాకు నడిచిపోతుంది. వాళ్ళని అసురుసురా పెట్టి వాళ్ళని బాధ పెట్టి మనం తీసుకున్నా కూడా పైసా మిగలదు. అవును, నేను ఎప్పుడు బయట అంతా రెంట్స్ ఎక్కువ ఉన్నా కూడా మా ఇంట్లో రెంట్ తక్కువే ఉంటుంది. ఇంకోటి వాళ్ళ కండిషన్స్ పోయి ఇబ్బంది పెట్టడం ఇట్లా ఏది ఉండదు. వాళ్ళు ఏదైనా ఖరాబ్ చేసి వెళ్ళినా మనుషులు పెట్టి క్లీన్ చేయించేసి మళ్ళీ నేను వేరే వాళ్ళకి ఇట్లా ఇస్తుంటా. ఎందుకు పాపం వాళ్ళు మంచిగా ఉండాలి, ఇట్లా పోవాలి, వాళ్ళు మంచి అసలు ఒక్క కంప్లైంట్ ఉండదు మా ఇంట్లో. వాళ్ళు అంతా అమ్మనాయన లెక్క అనుకుంటారు మమ్మల్ని. అయితే మా అమ్మనాయన కూడా ఇట్లా వదిలేస్తారో వదిలేరే తెలవరు కానీ ఇట్లా
మళ్ళీ లోపల ఏం చేయలేము. మీరు ఏది ఫ్రెండ్స్ గిన్స్ పార్టీస్ ఉన్నా బయటనే, ఇంట్లోకి ఏది ఉండొద్దు. మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు గిమ్మాయిలు ఏదన్నా కూడా ఏదైనా బయటనని చెప్పి చాలా కండిషన్స్తో ఇగో అట్లుంటుంది. అట్లా అన్నీ చూస్తూ ఈరోజు ఇట్లా అండి. అదే మా మమ్మీ ఏదో చెప్తా చెప్పుకుంటా పోతే ఇంకో ఇట్లా అన్ని చరిత్రలు అన్నీ ఉంటాయి. కానీ నిజంగా ప్రతిదీ ఈరోజు కూర్చొని తలుచుకుంటూ ఉంటే అన్నీ అంత మంచిగా ఉంటాయి. అంతే అండి, అంతా ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఇంకా మా తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయి వాడికి కూడా ఒక 2 పిల్లలు 3 పిల్లలు ఒక 5 మంది పిల్లలు పుట్టిస్తే 10 మంది వద్దు అయిపోతుంది. వాడు భయపడగల ఎవరు చేస్తారు తెల్లని. ఫస్ట్ ఒకవేళ కూతురు పుడితే మాత్రం కానీ నాకు ఇచ్చేది రాదురా, నేను దాకుతా. కానీ ఇచ్చేస్తా, తీసుకో. అసలు నేనైతే ముందే మస్తు ఆనందం ఉంది. అప్పుడు ఏమంటారు తెలుసా, ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు అది మాట్లాడేది అయితే, డాడీ మీ అక్క ఆవేశంతో నేను వస్తున్నా దాని దగ్గర నన్ను ఆవేశ స్టార్. కానీ సేమ్ నాలాగానే పుడుతుందిరా. మేనత్తలే పుడతారు పెద్దలు అంటారు, మేడిబాయిలో ముంచిన మేనత్త పొలికలు ఏదో అప్పుడు నాకు ఎంత నచ్చుతుందో అది. నాకు కూడా అంటారు మా మేనత్త పొలికలు ఏవో ఉన్నాయి అవి ఇవి అని. జరా ఇంకా వాడికి కూడా పెళ్ళి అయిపోతే అయిపోతుందండి. ఇంకా మొత్తం కంప్లీట్ ఇంకే ఇది లేకుండా మంచిగా లైఫ్. అప్పుడు నేను మంచిగా ఏ భాషణాల్లో గురూజీ గారు వెళ్ళిపోవడమే. మా మమ్మీ గురించి వెళ్ళిపోతుంది. అప్పుడు నన్ను పెద్ద చేసేస్తారు, నేను ముసల్దాన్ని అయిపోతా. ముసల్దాన్ని అయిపోతా, ఆడికి కడుపు పిల్లలు అది ఇది అంటే ఇంకా అన్నిటికీ ఇంకా మా పిల్లలు కనిపించే పోతా. మా అమ్మ ఉన్నా కూడా మా అమ్మ అయితే పక్కా అండి. మా అమ్మ ఉన్న మా మమ్మీని అయితే నేను చెయ్యనియా, ఇంకా నేనే చేసుకుంటా చూసుకుంటా. అదంతా అసలు ఎంత బాగుంటుందో ఎప్పుడైతే ఈ రోజులన్నీ అన్ని ఉన్నాయిగా మా దగ్గరలోనే. ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని స్టార్ట్ పిల్లలు అట్లా ఇట్లా అంటే. ఓకే అండి, ఈ రోజు అయితే నా బిడ్డ వచ్చింది. ముచ్చట సంగేశ్వర్ వచ్చిందంటేనే సంగ ఎక్కువ ఉంటుంది వీడియో అని వాళ్ళకి తెలుసా. ఇట్లా తమ్నేల్లో చూసి అర్థమయ్యి వచ్చిర్రు వాళ్ళు. ఒక 2 గంటలు ఖాళీ ఉన్న పని ఉన్నప్పుడే ఓపెన్ చేయాలి ఇక వీడియో. నాన్ స్టాప్గా ఇంకా సంగే ఇక సంగకు వచ్చింది. నేను చిన్నప్పుడు ఎంత ముచ్చట పెడుతుండే తెలుసా, ఇప్పటికి కూడా ముచ్చట పెడతా మా మమ్మీతో 2-3 గంటలు. ఒకప్పుడు మా తమ్ముడితో పెడుతుండే, ఎప్పుడు ఒక 5 years బ్యాక్ చిన్నప్పుడు. అప్పుడు మా మమ్మీతో నేను ముచ్చట పెట్టకపోయేది. అప్పుడు మా మమ్మీ పార్టీలో ఫుల్ బిజీ ఉండేది. నా పిల్లలు ఇది కూడా చెప్తా, నా పిల్లలు కొంచెం ఇట్లయిన తర్వాత అప్పుడు నా బిడ్డ ఏ ఇయర్ ఇదమ్మా 5th 7th ఎప్పుడు మమ్మీ నేను ఫౌండేషన్ అంతా స్టార్ట్ చేసింది. అంతే. నువ్వు 5th 7th 6th 7th అప్పుడు అంటే ఇంకా నా బిడ్డ జర పెద్దగా అయింది. మాకు కూడా మస్తు ఇట్లుంది, ఏమన్నా చేయాలి నేను సమాజానికంటే ఏమైనా చేయాలి అనేది ఒక లైఫ్ కూడా సెట్ అయిపోయింది మంచిగా. మాకు అన్ని రెడీ అయిపోయినాయి, అన్ని సెట్ అయిపోయింది. ఇంకా అప్పుడు మమ్మల్ని వదిలేసి ఇంకా సొసైటీకి స్కూల్ నుంచి వచ్చినా కూడా నా కొడుకు నా బిడ్డ ఇప్పుడు చూసుకోగలదు. ఏమైనా ఇట్లా స్నాక్స్ పెట్టి ఉంచుకోగలదు. ఎట్లా చూసుకునేది తెలుసా అండి, ఇప్పుడు ఆడ నన్ను చూసుకుంటుండే. ఇక అప్పుడు సమాజ సేవకి వెళ్ళినా అండి మొత్తం. అసలు ఇట్లా ఎండకి ఇట్లా వెళ్తే చూసుకుంటే సాటర్డే ఆమ్లెట్లు వేసి ఇచ్చేది. ఒకటేసారి అది కాదు నాన్న, ఒక మున్సిపల్ ఆఫీస్ కాడ ఏమైనా పని ఉండి లేకపోతే దేనికి ఇట్లా పోతే ఇట్లనే ఎండాకాలం 100 మంది అబ్బా దాహానికి తల్లాడుతుండ్రు. ఒక ఫోన్ కొట్టడం, ఒక 50 వాటర్ బాటిల్ పట్టుకరా ఇట్లా చెప్పడం, తలా ఒక బాటిల్ ఇచ్చేయమన్నాడు. ఎక్కడ ఇట్లా పోతుంటే దావులో ఏడన్నా ఒక ముసలో ఇట్లా పడుకోమంటారా, వాళ్ళకేమన్నా తింటావా పెట్టడం, వాళ్ళని ఆశ్రమాల్లో ఏడన్నా ఇట్లా పడిపోయింటారా వాళ్ళని సాఫ్ చేయడం, ఆశ్రమాల్లో తీసుకుపోవడం. ఇగో ఇది రోజు ఈ రోజు ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలని డ్యూటీ చేసుకున్నట్టు చేసినా అండి నేను. ఇయర్స్ గా చేస్తే ఇంకా అటు ఇటు పోయి నన్ను ఇక మస్తు మహిళలు కూడా గ్రూప్స్ ద్వారా చాలా మందిని అవేర్నెస్ ఇచ్చి. అప్పుడు ఎన్ని గ్రూప్స్ మనకు తెలుసు కదా, మహిళలు పొదుపు గ్రూపులు వందలు అట్లా గ్రూపులు చేపించి చాలా మంది ఆడవాళ్ళకి కూడా కొంచెం అవేర్నెస్. ఈ మిషన్ కుట్టి క్యాంపులు పెడతారు కదా, అవి పెట్టించింది మా మమ్మీ. ఎంబ్రాయిడరీ వర్క్ నేర్పిస్తారు కదా 1 week 10 days 1 month అని, అవి నేర్పించి వాటిలో కూడా ఆడవాళ్ళు అగరబత్తీలు బ్యూటిషియన్ కోర్సులు నేర్చుకోవాలి మీరు అందరూ. ఇట్లా తెలుసుకోవాలి, ఉండాలి, ఇంట్లోనే ఉండద్దు, బయటికి రావాలి, మీకు తెలివితేటలు వస్తాయి, మీరు బయటికి రండి, అట్లా నేర్పించి పని చేయండి. బయటికి అంటే బయటికి వెళ్ళిపోవడం కాదు, ఇల్లుని చూసుకుంటూ వచ్చి మిషన్ నేర్చుకోరి, ఇంట్లో కుట్టుకోరి, లేకపోతే ఇట్లా చేయండి ఒక 5-10 ఇట్లా అంతే. అట్లా అందరికి నేర్పిస్తా ఇట్లుండేది. అట్లా ఒక పార్టీలోంచి ఒక కంప్లీట్ వచ్చి ఇక ఇంతమంది మహిళలు ఇంత ఎట్లా ఉంది తిని ఉండాలని చెప్పి ఒకరైతే నన్ను బయటికి తీసారు.
ఒక ఆమె. అయితే ఇంకా తన వల్ల ఇంకా అట్లా వెళ్ళినానంటే అది కూడా ఒక 15 ఏళ్ళ. కొంతమంది అంటారు పార్టీలో మీరు ఉన్నారా అనేది మాకు తెలియదు అంటారు. 15 ఏళ్ళ నుంచి ఉన్నా. అక్కడ కూడా నేను ఎక్కడున్నా కూడా నా వంతు నేను 100కు 1000% నా వర్క్ నేను కంప్లీట్గా నేను అంత టీమ్స్ చేయడం కానీ అన్నీ ఇట్లా ప్రోగ్రామ్స్ కానీ సక్సెస్ చేయడం కానీ అదంతా కూడా హైలైట్ చేస్తుంటాయి. ఇప్పటికైనా కూడా ప్రజెంట్ ఇన్ని రోజులు నేను అట్లా వెళ్ళిపోయినా కదా, ఇంకా ల్యాండ్ తీసుకున్నాక ఇంకా కొంచెం నాకు యాక్సిడెంట్ అయ్యి సర్జరీ అయింది సేమ్ అదే టైంలో సర్జరీ అయింది, కొన్ని రోజులకి ల్యాండ్ తీసుకున్నాము. ల్యాండ్ ముందు తీసుకొని ఉండే, ల్యాండ్ తీసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత ముందు తీసుకున్నాక ముందే తీసేసుకున్నాము, ఏం ప్లాన్ చేయలే. ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నాము, తర్వాత సర్జరీ. ఆ టైంలో మా తమ్ముడు ప్లాన్ కూడా మారిపోయింది. వాడు అప్పుడు దాకా ఆస్ట్రేలియా పోవాలని మొత్తం ప్లానింగ్స్ అయిపోయినాయి, వీసా అయిపోయింది, డబ్బులు కట్టేసినాము, చూపిస్తుండే కదా, అట్లా అన్ని అయినాయి. వన్స్ యాక్సిడెంట్ అయింది, మొత్తం మారిపోయింది. అప్పుడు వాడు పోను, నేను ఫామ్ ల్యాండ్ ని డెవలప్ చేసి నేను ఇట్లా ఏదో వాడికి చాలా ఇప్పటికే ఆలోచనలునే చేస్తా అది ఇది అని మా మమ్మీకి చెప్పి చాలా ఐడియాస్ చెప్తే, అంటే ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఒకవేళ నేను లేకుండా ఇట్లా అయిన ఉంటే ఎట్లా, మిమ్మల్ని చూసుకునే నిన్ను చూసుకుంటేది ఎట్లా, ఎంతైనా అనుకున్నా కూడా నా బాధ నా భయం అనేది నాకు ఉంటది కదా. నాకేమొద్దు, నేను ఇక్కడే నేను ఏదో ఒకటి చేసుకుంటా, ఫామ్ ల్యాండ్ డెవలప్ చేస్తా, బిజినెస్ ఉంది కదా, ఏవో అవ్వ చేస్తా అన్నట్టు ఇట్లా ఉండిపోయిండు. ఉన్నా కూడా నా కొడుకు ఎన్నడో ఖాళీగా ఉంటాడండి. ఏది చేసినా వాడు మామూలుగా మనం సంవత్సరానికి ఇట్లా లెక్కేస్తే సంవత్సరానికి 10 లక్షలు ఉంటాయి సంపాదన. అంటే నెలకు ₹1,00,000 అన్నట్టు ఎటు లేని ఇట్లా మా బిజినెస్ లో వాడు చేసుకుంటుంటాడు. అట్లా ఉండే. ఆ తర్వాత అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ సర్జరీ అయ్యింది. అదే టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు నేను ఎన్ని రోజులమ్మా అప్పుడు 20 days to 30 days వరకు అంటే 1 month వరకు నేను నా బిడ్డ దగ్గరే ఉన్నాను. ఎందుకంటే కంప్లీట్ రెస్ట్ అన్నాడు డాక్టర్. కంప్లీట్ అసలు లిక్విడ్స్ ఎండకి వెళ్ళొద్దు అన్నాడు. 15-20 days అయితే లిక్విడ్స్ 10 to 15 days వరకు లిక్విడ్స్, ఇట్లా కదిలిద్దు తినొద్దు అని మొత్తం చిన్న స్పూన్ కి గిట్టొస్తా అట్లా అన్నట్టు. అట్లా కంప్లీట్ బెడ్ రెస్ట్ అనడము, అదే మొత్తం రెస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ అదే టైంలో నాకు పిల్లలు చిన్నోళ్ళు ఉంటుండే. అప్పుడప్పుడే స్కూల్ ఇట్లా నేను వచ్చే సిచ్యువేషన్ లేకుండా ఇంక ఇల్లు లేకుండా ఇంకా నేనే ఇక్కడికి వచ్చున్నా. ఇంకా నా కొడుకు కూడా ఇబ్బంది కదా, సరే అని ఇక్కడికే వచ్చున్నా. చుట్టాలు గిట్టాలు ఇడికే వస్తుండే, ఇంత వండుతుండే, ఇంకా బొగాలు చేస్తుండే. ఎందుకంటే ఇంట్లో మంది అట్లా ఉండేది. మేము మా ఇంట్లో కూరలు తెలుసుగా మీకు, ఛానల్ పెట్టి అప్పుడే ఛానల్ ఉండే. ఆ టైంలో అవి పెట్టినాము, అట్లా 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 అనుకోకుండా క్లిక్ అయిపోయింది. అది క్లిక్ అయింది. అట్ ది సేమ్ టైం మమ్మీకి ఎప్పటి నుంచో ఉండే, అది అట్లా సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఫామ్ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్లా వచ్చినాం. ఇంకా కంప్లీట్ గా ఏమైపోయింది కూడా విచిత్రంగా అయిందండి. మేము ఒక రోజు ఇటు వచ్చినాం. మేము ఎప్పుడన్నా వచ్చి చెట్ల కింద ఇట్లా కూర్చొని జరసేపు ఉండిపోయేటోళ్ళం. వీటికి వస్తే ఇటుకలు పట్టేవాళ్ళు మొత్తం పెంట్ల కుప్పలు పెట్టేస్తున్నారు. 100 మంది పని చేస్తుండే. గ్యాప్ లేదు ల్యాండ్ లో వచ్చి ఆ గ్యాప్ చెట్టు కింద కూర్చున్నాం అంటే ఇక వాళ్ళని మస్తు తిట్టి చేసి గోడ కట్టేయాలి ఇమ్మీడియట్ గానీ ఫస్ట్ దానికి స్టార్ట్ చేసామండి. ఆ తర్వాత చెట్లు, ఆ తర్వాత బోర్లు, అంటే ప్లాన్ తో పోయినాం. ఇక ఎమ్మటే అయిపోయినాయి. ఇక నాకు అట్లా పార్టీ వైపు నాకు అట్లా పోయేదానికి లేదు. ఇంక ఎలాగ ఎలక్షన్ టైం లేదు. దాకా కూడా మౌత్ మాత్రం 6 months దాకా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎండకు పోవద్దన్నారు, ఎండ పడద్దన్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ ఇలా చేసిరు కదా, కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలన్నారు. లాంగ్ లీవ్ కెరియర్ మలుపు తిరిగి వేరే మార్గంలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు అటు నుంచి ఇటు వద్దామన్నా తీరిక లేక టైం లేక చేంజ్ అయిపోయింది. ఇప్పుడు తీరిక లేకుండా అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు అటు వెళ్దామని అవుతలేదు. ఇప్పుడు నన్ను పిలుస్తూనే ఉన్నారు. సేమ్ నీ పోస్ట్ దాన్ని ఇట్లనే ఎల్లు కూడా పిలుస్తూనే ఉన్నారు. ఏమో స్టేట్ లో పోస్ట్ కూడా ఫ్యూచర్ లో ఉంటదేమో, బట్ ఈ రోజు మాత్రం ఇట్లా ఇంట్లో ఏమో. ఇగో ఆ దారి ఉంటాయి. ఒకటని కాదు, వేరే పార్టీస్ నుంచి కూడా నాకు ఆపర్చునిటీస్ ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అంటుంటారు, అడుగుతుంటారు. ఒక మంచి పర్సన్ ని మనం మన దగ్గర పెట్టుకుంటే గౌరవమే కానీ ఇట్లా అనేది ఉంటది కదా. సో ఒకవేళ ఇంకా నాకు నా డెస్టినీలో అది ఉందనుకోండి, నేను అదే అంటా, ఒకవేళ నాకంటూ ఒకటి రాసి పెట్టుంటే దాని దగ్గర నేను పోవడం కాదు, ప్రకృతి సహకరించి నన్ను తీసుకుపోయి అలా కూర్చోబెడతాయి. అట్లా ఏదైనా ఉంటే నా డెస్టినీలో ఉంటే మళ్ళీ ఆ రూట్లోకి వెళ్తానేమో. కానీ పబ్లిక్తో అనుసంధానం కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా నా డెస్టినీలో ఎప్పుడు పబ్లిక్తో మమ్మకమై ఉంటా అండి. ఇప్పుడు ఇంట్లో ఎట్లున్నానా, యూట్యూబ్ ద్వారా పబ్లిక్లో మమ్మకమై ఉన్నామా. వాళ్ళు అదే అంటుంటారు, ఏంది అమ్మా నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా ఇంతమంది నేను ఇష్టపడతారు, మేము ఇంత తిరుగుతున్నాము,
నువ్వు రాకుండా ఇంట్లో ఉన్నావు అయినా కూడా ఎప్పుడన్నా బయటకు వెళ్తే ఫ్రెండ్స్ మేము పార్టీలు ఎంత తిరుగుతున్నావు నిన్ను వచ్చి ఇంత హక్ చేసుకుంటున్నారు ఇంత పలకరిస్తున్నారు అని చెప్పి నువ్వెక్కడున్నా నువ్వెక్కడున్నా కింగే నువ్వెక్కడున్నా ఇట్లనే అని పొగుడుతుంటావు నన్ను అయితే అక్కడున్నా ఇక్కడున్నా నువ్వు ఎక్కడున్నా ఇదే అని చెప్పి అంతే కదండి ఎక్కడున్నా అంతే రాదు రాయి మీద ఉన్నా కింద కూర్చున్నా పైన కూర్చున్నా అట్లా ఇది ఇక్కడ వరకు అయితే ఇట్లా అయిపోయింది నా బిడ్డ వచ్చింది నా కొడుకు అన్నట్టు సంగేశ్వరి వచ్చింది ఈరోజు సంగ ఎక్కువైపోతుంది అన్నాడు సేమ్ అట్లనే నా బిడ్డ వచ్చింది ఈ రోజు ముచ్చట్లయితే నేను కూడా మా మమ్మీని కలిసి ఒక 1 వీక్ 10 days అయింది అంటే నిన్న లైవ్ కి వచ్చింది కానీ 30 minutes బ్యాక్ ఇగో నా బిడ్డ వచ్చింది అన్నది మళ్ళీ నేను కూడా అని అందుకున్నావు నాన్ స్టాప్ 30 minutes పోయింది మళ్ళా ఇప్పుడు మళ్ళా అంటుంది మళ్ళా అందుకుంటున్నావు అయితే అండి మా మమ్మీని కలిసి నేను నిన్న లైవ్ లో కలిసిన కానీ టైంకి వచ్చింది టైంకి వెళ్ళిపోయింది తనివి తీరా మేము ఎట్లా అంటే మా ఇద్దరికి మేమే దోస్తులము మేమే అన్ని ఇంట్లో పని చేసుకుంటాం ఫోన్ చేసుకుంటామండి గిన్నెలు తోముకుంటా ఇక మాట్లాడుకుంటూ పని చేసుకుంటాం చేసుకుంటాము ఇంకా అట్లా ఈ మధ్య ఫోన్ కూడా లేదు బయట వాళ్ళతో మాట్లాడతా అండి కట్టా కొట్టా తెచ్చా ఉన్నావా తిన్నావా ఏంది హలో అండి ఫలానా పని ఏంది విషయం ఇంతనా సరే ఓకే బాయ్ ఇప్పుడు ఉండదు మా లైఫ్ లోవి మొత్తం ఇట్లా లోడుకొని చేసుకోము కానీ ఇట్లనే మనసులు బాగాలేదని బాగుందని ఇట్లా అయిందని అట్లా అయిందని అన్ని షేర్ చేసుకుంటాం ట్రిప్ లో ఉన్నా ఈ ట్రిప్ లో 7 రోజులు ఉంటే 7 రోజులు మా మమ్మీతో మాట్లాడలేదు అంటే తనవి తీరా ఇంకా సిగ్నల్స్ లేవు అవి లేవు ఇవి లేవు తనవి తీరా మాట్లాడలేదు అయ్యా ఒడ్లు కాసినాయి మా నేను నిన్ను చూస్తే తింపేసిన మన చేలో ఒడ్లు అవునా అయితే అట్లా అయిందండి అయితే నా బిడ్డ అండి ల్యాండ్ ఆడికి పోయినప్పుడు కూడా ట్రిప్ కి ప్రతి చోటుకి పోయినప్పుడు లొకేషన్ నాకు షేర్ చేసే పడుకుంది నైట్ లో మమ్మీ నేను ఇక్కడ ఉన్నా అని తెలవడం కోసం అంటే ఆ ట్రిప్స్ లో చాలా చాలా గ్యాప్ హౌసెస్ అంట పెద్దగా ఒక ఎక్స్పీరియన్స్ వైల్డ్ ఘోరం ఉండే అది ఇప్పుడు చెప్పింది అనుకో మా తమ్ముడు ఇంకా చచ్చిపోతాడా ఎండలా ఇక చెట్టు కింద కూర్చుండు మంచిగా అయితే ఇగో చాలా భయంకరంగా ఉందంట ఇంకా లొకేషన్ పెడతా ఉంది చెప్పేది నేను చెప్తాను మీ స్టోరీ అంతా కానీ ఇక్కడ కూర్చొని 1 hour అయింది మరి అంత లాంగ్ వీడియో పెడతావా అక్క 1 hour అయింది ఇక్కడ కూర్చొని మాట్లాడిందే అంతే మంచిదే కదరా ముందుదంతా మళ్ళీ ఇంకా 1.5 hour ఉంది అది అంత లాంగ్ వీడియో ఏడ పెడతావు తర్వాత వీడియోలో చెప్తాలే పార్ట్ 2 పెట్టాలి నా దాంట్లో మీకు షేర్ చేస్తా ఇది నిజంగా ఎట్లుంటది అంటే దయ్యం స్టోరీ కంటే డేంజర్ ఇది ఇంకొక వీడియోలో చెప్తుంది నాకు చెప్పింది నేను కూడా మస్తు థ్రిల్ మస్తు భయపడ్డా నేనైతే అసలు నాకు ఇంకా చెప్పాలంటే ప్రాణ భయమే ఘోరం ఉండే అండి అయితే ఈ రోజు వీడియో అయితే ఇంతే అండి ఎట్లుంది అర్ధాంతరంగా ఎండ్ చేస్తున్నందుకు సారీ ఇంకా టైం ఇంకేం అర్ధాంతరంగమే అంటే అక్క చెప్పేది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తుందండి ఒకవేళ నా దగ్గర మాట్లాడనీక ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి ఒకవేళ అక్క చెప్పే టాపిక్ కావాలి అనుకుంటే ఒకరు చెప్పేస్తాం మంచిగా ఒకరు ఉంటే జర అందుకోలేము స్టార్టింగ్ ట్రబుల్ ఇదిగో అట్లా ఉంటది ఇద్దరం ఉంటే జమ్ము అని పోతూనే ఉంటది అది అండి పాపం మా తమ్ముడికి బాధ అవుతుంది అమ్మ కుసబెట్టి చంపేస్తాం అన్ని చూడండి గుడ్ బై ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అసలు మిస్ అవ్వకండి సంగులాగా ఉందా బొంగులాగా ఉందా లేదమ్మా ఇన్ఫర్మేషన్ గా ఉందా చాలా విషయాలు ఎక్స్పీరియన్స్ చెప్పాలి లేదా మంచిగా ఉందా ఒక కామెంట్ చేయడం అసలు మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై